సరే మనం ప్రతి ఐటీ కంపెనీలో మనకి ఏముంటాయి? ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎస్ ప్రాజెక్ట్స్. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన టాస్క్ చేయాలంటే మనం ఎవరైనా సరే ఎనీబడి ఎవరైనా సరే ప్రాజెక్ట్కి సంబంధించిన టాస్క్ చేయాలంటే ఆ వ్యక్తి డైరెక్ట్ గా తన ల్యాప్టాప్ నుంచి సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. కన్ఫర్మ్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ యువర్ ప్రాజెక్ట్ యూ మస్ట్ బి లాగ్డ్ ఇన్ టు యువర్ సర్వర్. ఇది సర్వర్ యాక్చువల్ గా. ఈ సర్వర్ పేరే లైనెక్స్ సర్వర్. ఎస్. సో యూజర్ అనేది ఇక్కడ ఉంటాడు. ఎస్. ద యూజర్ మస్ట్ లాగ్ ఇన్ టు ది సర్వర్. యూజర్ అంటే ఎవరు సార్? మీరే. డెవలపర్స్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్స్ అవ్వచ్చు, డిబిఎస్ అడ్మిన్స్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, లినక్స్ అడ్మిన్స్ అవ్వచ్చు, మిడిల్ వేర్ అడ్మిన్స్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఎవరైనా ఎనీబడి. డేటా సైన్సిస్ట్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఎస్. వాళ్ళు ఈ సర్వర్ కి లాగిన్ అవ్వి వర్క్ చేయాలి, టాస్క్ చేయాలి. అంటే టాస్క్ చేయాలంటే సర్వర్ లోకి లాగిన్ అవ్వాలా. అయితే ఏ సర్వర్ అది? లైనెక్స్ మిషన్. లైనెక్స్. అయితే లైనెక్స్ మిషన్ లోకి సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ కి సంబంధించి యూజర్ ఐడి ఉండాలి. అదేవిధంగా యూజర్ నేమ్ ఉండాలి. అదేవిధంగా యూజర్ పాస్వర్డ్ ఉండాలి. దట్ మీన్స్ వాట్? యూజర్ నేమ్ అండ్ యూజర్ పాస్వర్డ్ ఉండాలి. దానికోసం మరి లైనెక్స్ ని నేనే కన్సల్ట్ చేశాను. అమ్మా లైనెక్స్, నేను లైనెక్స్ సర్వర్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలి, లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. మరి నన్ను ఒక యూజర్ గా నాకు ఒక పాస్వర్డ్ తయారు చేయమంటే అప్పుడు లైనెక్స్ చెప్పింది, బాబు లైనెక్స్ లో ఎవరైనా సరే లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను, కానీ ఎవరికి ఇలాంటి యాక్సెస్ ఇచ్చానో తెలుసా? నేను ఆల్రెడీ ఒక యూజర్ ని తయారు చేస్తాను, నేనే సపరేట్ గా. ఆ యూజర్ పేరు రూట్ యూజర్. నేను తయారు చేసే అతన్ని. కాబట్టి అతను మిమ్మల్ని తయారు చేస్తాడని చెప్పింది. ద రూట్ యూజర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై లైనెక్స్ బై డిఫాల్ట్. నాట్ ఓన్లీ రూట్ యూజర్, లైనెక్స్ అనేది ఇంకొక యూజర్ ని కూడా తయారు చేసింది. వాళ్ళ పేరు ఏంది? EC2-యూజర్. అదేం సార్ అట్లా ఉందేంది? యూజర్ నేమ్ అట్లా ఇచ్చాడు వాడు. ఎవరు? లైనెక్స్. సరే, రూట్ అంటే ఏంది? అది యూజర్ నేమే. రూట్ అనేది కూడా ROOT, రూట్ అంటే యూజర్ నేమే. ఎవరు తయారు చేశారు? లైనెక్స్. EC2 యూజర్ అంటే ఏంది? యూజర్ నేమే. ఎవరు తయారు చేశారు? లైనెక్స్. సో ఇప్పుడు మన టాస్క్ చేయడానికి సర్వర్ లాగిన్ అవ్వాలి కదా, మరి అంటే ఏంది? మనం యూజర్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేసామంటే సింపుల్ గా చూడండి. ఎస్ ఫ్రెండ్స్, మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ లెనోవో ల్యాప్టాప్? వాట్ హ్యాపెండ్? సో యూ రైజ్డ్ హ్యాండ్. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎనీథింగ్? ఓకే. సో వినండి జాగ్రత్తగా. ఓకే. సరే, యాక్చువల్ గా ఇక్కడ చూస్తే ఇది టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ లో రూట్ యూజర్ ఉన్నాడు కదా, రూట్ యూజర్ ఏం చేస్తాడు? మనల్ని ఒక యూజర్ గా తయారు చేస్తాడు. మనం అంటే ఎవరు? మనం డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్, ఎవరైనా సరే. సో రూట్ యూజర్ ఏం చేస్తాడు? మనల్ని ఒక యూజర్ గా తయారు చేస్తాడు. ఓకే. ఎలాగది? రూట్ యూజరు మనల్ని యూజర్ గా తయారు చేయాలంటే కమాండ్ ఉంది. కమాండ్ పేరు ఏంది? కమాండ్ పేరు యూజర్ యాడ్. ఇప్పుడు సపోజ్ మీ పేరు ఉందనుకోండి, KK1SS. అంతే, యూజర్ యాడ్ అయిపోతాడు, తయారైపోతాడు. ఓకే. యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే ఒక కమాండ్ ఉంది, దాని పేరు ఫాస్ట్డబ్ల్యూడి. ఫాస్ట్డబ్ల్యూడి అని కమాండ్ ఇచ్చి KK1 అని ఇస్తే చాలు. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్, ఐ గివ్ యూ 1 2 3. అట్లా అనమాట. అంటే యూజర్ ని తయారు చేయొచ్చు, యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఎవరు తయారు? రూట్ యూజర్. ఓకే, అది ఓకే ఫైన్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైతే చూడండి యూజర్ ని తయారు చేసి యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చామో, ఇచ్చిన తర్వాత ఆ యూజర్ లాగిన్ అవుతాడు. కానీ లైనెక్స్ కి చెప్పాలా, వి మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. వి మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలా, అదర్వైజ్ ఈ యూజర్స్ అక్కడ లాగిన్ అవ్వలేరు. సో లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలంటే నేనేమంటాను అంటే, లైనెక్స్ అని మాట్లాడితే అదేం చెప్పిందంటే, బాబు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లోకి వెళ్ళి అక్కడ నో అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎస్ చేయి. అంతే, చేస్తే చాలు యూజర్స్ అందరు లాగిన్ అవుతారు అని చెప్పింది. ఆ చేసిన తరువాత నువ్వు ఒక సర్వీస్ని కూడా రీస్టార్ట్ చేయని చెప్పింది. ఆ సర్వీస్ ఏంది? SSHD. ఆ ఫైల్ ఏంది? SSHD _CONFIG కాన్ఫిగరేషన్ అంటారు దాన్ని. SSHD కాన్ఫిగరేషన్ ఫైల్. దాని గురించి పూర్తి వివరాలు నేను తర్వాత మాట్లాడతాను చాలా చక్కగా. ఓకే, అది వేరే విషయం. సో ఈ ఫైల్ యాక్చువల్ గా
యూజర్స్ ని తయారు చేయడమే కాదు, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వడమే కాదు, యూజర్స్ లాగిన్ అవ్వడానికి మనం లైనక్స్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలా. తెచ్చుకోవడానికి ఎస్ఎస్ఎస్డి కాన్ఫిగ్ ఫైల్లోకి వెళ్ళి ఎస్ అని చేస్తే చాలు, అయిపోదు. సరే, మరి ఎస్ఎస్ఎస్డి ఏంటి? అది సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్ ని మనం స్టార్ట్ చేయాలా. పొరపాట్లు ఆ సర్వీస్ మనం స్టార్ట్ చేయకపోతే రీస్టార్ట్ చేయాలా. రీస్టార్ట్ ఎందుకు? మనం ఇచ్చిన మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలా. రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని రీస్టార్ట్ చేస్తే కానీ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మనం కూడా మొబైల్స్ లో ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, లేదా ల్యాప్టాప్ లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఏదైనా సంథింగ్ మోడిఫికేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మిషన్ రీస్టార్ట్ చేస్తాం. ఎందుకు? టు రిఫ్లెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్రాపర్లీ. అండ్ ద సేమ్ వే మనం ఈ ఫైల్లో మోడిఫికేషన్ చేసాం కాబట్టి వెంటనే దానికి సంబంధించిన సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తే చాలు, చక్కబడి. ఆ తర్వాత రీస్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు యూజర్ లాగిన్ అవుతాడు యాచి. ఆ యూజర్ ఎవరు? కేకే1. ఎస్, ద కేకే1 యూజర్ కెన్ లాగ్ into this mission, ఓకే, అండ్ దే విల్ డూ సమ్ టాస్క్, అంతే. ప్రాజెక్ట్ సంబంధించిన టాస్క్ అతను చేస్తాం. ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో మనం యూజర్స్ ని తయారు చేయొచ్చు, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వచ్చు, యూజర్ లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ని రీస్టార్ట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ మనం చూసాం, చక్కగా అయిపోయింది. అయితే ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేస్తాం అంటే, చూడండి, యాక్చువల్ గా మనం ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏం చెప్పాం మనం యాక్చువల్ గా? ఎస్, యూజర్ యాడ్ ఇస్తే యూజర్ ను తయారు చేయాలంటే యూజర్ యాడ్ రాసి కేకే1 రాసామని చెప్పాం. గుడ్, బాగుంది. ఆ తర్వాత యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే పాస్టబిడ్ అనే కమాండ్ రాసి, ఓకే, కేకే1 అని రాసి, ఓకే, 123 123 ఇస్తే చాలు, పాస్వర్డ్ సెట్ అయిపోద్ది చెప్పాం. అయితే లైనెక్స్ ఏం చేసిందంటే, మనం ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ అని రాసి కేకే1 బటన్ ప్రెస్ చేసిన తర్వాత లైనెక్స్ ఏం చేసింది తెలుసా? ఈ కేకే1 అనే యూజర్ కి ఒక యూజర్ ఐడి అసైన్ చేసేసింది. ఎందుకు? ఎందుకంటే మరి ప్రతి యూజర్ కి యూజర్ ఐడి కావాలి కదా. యాజ్ సూన్ యాజ్ ఐ ప్రెస్ ఎంటర్ బటన్, ద లైనెక్స్ విల్ అసైన్ ఏ యూజర్ ఐడి ఫర్ యువర్ యూజర్. నీ కేకే1 అనే యూజర్ కి ఒక యూజర్ ఐడిని అసైన్ చేసింది ఎవరు? లైనెక్స్. ఓకే, అదే కాకుండా ఈ కేకే1 అనే యూజర్ కి ఒక ఫోల్డర్ కూడా అసైన్ చేస్తుంది ఎవరు? లైనెక్స్. ఓకే, ఇప్పుడు మనం యూజర్ యాడ్ కేకే1 అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే యూజర్ ఐడి వస్తుంది, యూజర్ కి ఒక ఫోల్డర్ కూడా వస్తుంది అనమాట. ఎవరు అసైన్ చేస్తారు? లైనెక్సే, మనకు సంబంధంలా. ఓకే, యూజర్ ఐడి అండ్ ఫోల్డర్. ఓకే, మరి యూజర్ ఐడి అండ్ ఫోల్డర్ యాజ్ వెల్ యాజ్ యూజర్ నేమ్, ఇది కేకే1. ఈ మూడు డీటెయిల్స్ కలిపి ఎస్, లైనెక్స్ వీటిని డీటెయిల్స్ మొత్తాన్ని ఒక ఫైల్లో అప్డేట్ చేస్తుంది. ఆల్ ద థింగ్స్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఏమని? కేకే1 కదా యూజర్ నేమ్. ఎస్, కేకే1 యూజర్ నేమ్, కేకే1 అమ్మా. ఓకే, నీ యూజర్ ఐడి 1001 అమ్మా. ఓకే, నీ ఫోల్డర్ వచ్చేసి కేకే1 ఏనమ్మా. అరే అదేంది అది? కేకే1 అంటే యూజర్ నేమ్ అని చెప్పారు, ఫోల్డర్ నేమ్ కూడా కేకే1 అని పెట్టాడు ఏంది? అవును, లైనెక్స్ ఫోల్డర్ నేమ్ కూడా యూజర్ నేమ్ తోనే పెట్టేసింది, కేకే1 ఫోల్డర్ పేరు కూడా. ఓకే, యూజర్ ఐడి మాత్రం 1001. ఏం సార్, మనం వేరేది ఉండదా? ఉంటుంది, మన ఇష్టం, మనం కూడా చేంజ్ చేయొచ్చు. లైనెక్స్ ఇచ్చిన యూజర్ ఐడి కాకుండా మనం కూడా చేంజ్ చేయొచ్చు. ఎస్, యూ కెన్ ఆల్సో చేంజ్ ద యూజర్ ఐడి. ఓకే, మరి లైనెక్స్ ఏం సార్, ఈ ఫోల్డర్ ఇచ్చింది, ఈ ఫోల్డర్ మనం తీసి మన ఫోల్డర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ చేంజ్ ద ఫోల్డర్ ఆల్సో, యూ కెన్ చేంజ్ ద ఫోల్డర్ ఆల్సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సార్, ఇప్పుడు నేను కేకే1 అనే యూజర్ నేమ్ ఇప్పుడు తయారు చేశాను సార్. 1 month తర్వాత నేను దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని వేరే పేరు ఇవ్వాలి, ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. యూ కెన్ ఆల్సో చేంజ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్సైడ్ లెనెక్స్. యూజర్ లో యూజర్ నేమ్ మార్చేయొచ్చు, యూజర్ ఐడి మార్చేయొచ్చు, యూజర్ ఫోల్డర్ కూడా మార్చేయచ్చు, యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, నీకు అవసరం వచ్చినప్పుడు, నీ ఇష్టం. ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మనం మార్చేస్తాం, అది వేరే విషయం. సరే, ఇప్పుడు యాక్చువల్గా లైనెక్స్ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, యూజర్ ఐడి ఒకటి, ఫోల్డర్ నేమ్ మరొకటి. ఫోల్డర్ అంటే ఏంది? కేకే1. ఎందుకు కేకే1 ఇచ్చింది? డిఫరెన్షియేషన్ తెలుసుకోవడం కోసం. ఇప్పుడు సపోజ్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ఫోల్డర్, ఆ వ్యక్తి ఒక యూజర్ తయారు చేశాడు అంటే ఏంది? యూజర్ యాడ్. ఎస్, యూజర్ యాడ్ రాసి సంథింగ్ కాల్డ్, ఇది చూసారా, రాజేంద్ర అని రాస్తాను నేను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యూజర్ యాడ్ రాజేంద్ర అని రాసిన వెంటనే లైనెక్స్ ఏం చేసి తెలుసా? వెంటనే రాజేంద్రకి యూజర్ ఐడి అసైన్ చేస్తుంది. ఓకే, మరి వెంటనే రాజేంద్రకి ఫోల్డర్ అసైన్ చేస్తుంది, ఫోల్డర్ అసైన్ చేస్తుంది, యూజర్ ఐడి చేస్తుంది, యూజర్ ఫోల్డర్ చేస్తుంది.
సో ఇలాగా యూజర్ ఐడి వచ్చేసి 1002 సిరీస్ ఫాలో అయింది కదా. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి రాజేంద్ర. ఫోల్డర్ నేమ్ అదేనా? ఫోల్డర్ నేమ్ అదే. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరొక ఫైల్లో అప్డేట్ చేసిద్ది. ఇట్లా ఈ ఫైల్లో. ఆహా అంటే ఏంది? రాజేంద్ర అని రాసుకునిద్ది. తర్వాత అతని ఐడి 1002 అని రాసేసిద్ది. మళ్ళీ అతని ఫోల్డర్ పేరు ఏంది? రాజేంద్ర. అంతే. ఫోల్డర్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్. సారీ, యూజర్ నేమ్ అండ్ ఫోల్డర్ నేమ్ సేమ్. లైనెక్స్ ఇచ్చిందట. అంటే ఏ ఫోల్డర్ ఎవరికో తెలుసుకోవడానికి ఆ యూజర్ తోనే, ఆ యూజర్ నేమ్ తోనే ఫోల్డర్ ను కూడా ఇచ్చేసింది. ఎవరు? లైనెక్స్ మనకి. ఓకే సరే సార్, బాగానే ఉంది. సరే, యాక్చువల్ గా ఇప్పుడు యూజర్ కి డీటెయిల్స్ అన్ని ఫైల్లో అప్డేట్ చేస్తాం. మరి ఆ ఫైల్ పేరు ఏంటి సార్? ఎస్, ఆ ఫైల్ నేమే పాస్టబిలిటీ. అరే, పాస్టబిలిటీ అంటే ఇందాక మీరు కమాండ్ అని చెప్పారు కదా, ఇది ఫైల్ ఏంది? ఇది ఫైల్. ఇది యాక్చువల్ గా కమాండ్ కూడా ఉందా? కమాండ్ కూడా ఉంది. కమాండ్ వేరే, ఫైల్ వేరే. కమాండ్ కూడా పాస్టబిలిటీ ఉంది, కానీ అది పాస్వర్డ్ తయారు చేసుకోవడానికి. అంతే, అది వేరే యాంగిల్. బట్ ఇది ఏంది? ఇది ఫైల్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై లైనెక్స్. సో ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. దిస్ ఫైల్ నేమ్ ఈజ్ వాట్? పాస్టబిలిటీ. ఓకే, బాగుంది సార్. దిస్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ విచ్ ప్లేస్? ఈటీసీ. ఈటీసీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ అదనమాట. ఫార్వర్డ్ స్లాష్ అనే దాంట్లో ఈటీసీ ఉంది. ఈటీసీలో పాస్టబిలిటీ అనే ఫైల్ ఉంది మనకి యాక్చువల్ గా. అది స్టోరీ. అందుకోసం రాత్రి మనం రాసాం. నిన్న ఏమని రాసాం? క్యాట్ అని ఇచ్చి, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి, ఈటీసీ రాసి, ఆ తర్వాత పాస్టబిలిటీ రాసి మనం దాంట్లో ఉన్న కంటెంట్ చూసాం చక్కగా. అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ఒక యూజర్ ని తయారు చేసిన తర్వాత దానికి సంబంధించిన యూజర్ ఐడి ఉంటుంది, దానికి సంబంధించిన ఫోల్డర్ కూడా ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, ఫోల్డర్ మాకేం చూపించలేదు సార్. నిన్న చూపిస్తాం. యూజర్ ఐడి చూపించలే. యూజర్ ఐడి కూడా వస్తుంది. యూజర్ ఐడి వస్తుంది, ఫోల్డర్ వస్తుంది. ఓకే. సరే, ముందు అసలు ఫస్ట్ ఇంతవరకు చూసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇది మొత్తం మనం చేయడానికి సంబంధించి సర్వర్లోకి వెళ్దాం. సర్వర్ కావాలంటే మనకి ఎవరు ఇస్తారు? సర్వర్ ఫ్రీగా ఇచ్చేది ఎవరంటే ఏడబ్ల్యూఎస్ఏ. సర్వర్లు ఫ్రీగా ఇచ్చేది ఎవరు? ఏడబ్ల్యూఎస్ఏ. అంటే మనకేనా? బిజినెస్ ఓనర్స్ కి, మనకి స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ పర్పస్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సర్వర్లు ఫ్రీగా ఇస్తారు. సార్ ఎన్ని సర్వర్లు తయారు చేసుకోవచ్చు? ఒక 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు మనం. మూడు సర్వర్లు అంటే ఎంతవరకు ఇస్తారు సార్? ఒక 1 ఇయర్ పాటు. ఎందుకు సార్? కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు ఫ్రీగా. ఓకే. సో ఓకే, సర్వర్లు తయారు చేయాలంటే మనం ఖచ్చితంగా యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్. మీరు ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ లోకి అకౌంట్ కావాలి. ఎందుకంటే మీరు ఫేస్బుక్ లో ఏదైనా అప్లోడ్ చేయాలంటే మీకు ఫేస్బుక్ అకౌంట్ కావాలి. అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలి. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ వీ నీడ్ టు టేక్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎస్, వీ నీడ్ టు టేక్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అదర్వైజ్ దే విల్ నాట్ అలౌ యూ. అందుకోసం నేను అకౌంట్ తీసుకున్నా కాబట్టి నా యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్, ఇది మాది. నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్ టైప్ చేయాలి. వన్ మినిట్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ రాసి పాస్వర్డ్ తప్పు రాసాం. ఓకే. ఓకే, సో ఎంఎఫ్ఏ అంటే ఏంటి సార్? మనం ఏదైనా సరే కొన్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకు ఓటీపీ లాగా వస్తుంది. వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ నాట్ తెలుసుకోవడానికి. అట్లాగే నేను ఏడబ్ల్యూఎస్ లో లాగిన్ అయ్యేటప్పుడు, అరే బాబు నువ్వు కరెక్ట్ ఆథరైజ్డ్ యూజర్వా లేకపోతే వేరే వాడివా, యూజర్ ఐడి పాస్వర్డ్ తెచ్చుకొని నాలో లాగిన్ అవుతున్నావా, అట్లా ఇలా ఉంటాయి అనమాట. అందుకోసం ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఈ ఆప్షన్ ఇచ్చాడు, ఓటీపీ ఆప్షన్. ఎస్, ఆ ఓటీపీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతారు, అదర్వైజ్ లేదు. నాకు తెలియదు సార్, ఎవరో లాగిన్ అయ్యారు సార్, నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరో తీసుకోనంటే కాదు ఇక. ఎందుకు? నువ్వే కదా, ఓటీపీ వస్తుంది నీకే, అంతే. లేదు సార్, ఆ ఫోన్ కూడా వేరే వాడికి ఎట్లా కుదిరిద్ది? అట్లా కాబట్టి ఇది ఫోన్కి వచ్చింది ఓటీపీ. ఫోన్కి ఓటీపీ వస్తుంది సార్, ఫోన్ చేస్తాం. అయితే కొంచెం ఒక 2-3 క్లాసుల తర్వాత నేను ఆ క్లాస్ చెప్తాను. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు మనకి కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎలా వస్తుంది, ఎలా సెటప్ చేయాలి దాన్ని నేను తర్వాత చెప్తాను, అది వేరే విషయం. సరే, ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ తయారు చేయాలి. సర్వర్ తయారు చేయాలంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఇదే. EC2 అనేది ఒక ప్లేస్, ఒక సర్వీస్.
దీంట్లో కింద వెళ్తే జస్ట్ ఇక్కడ జస్ట్ గో టు డౌన్. ఎస్, దిస్ ఇస్ వాట్, యా, లాంచ్ ఇన్స్టాన్స్ అంటే, ఇన్స్టాన్స్ అంటే ఏంది, సర్వర్ అని అర్థం. లాంచ్ ఇన్స్టాన్స్, క్లిక్ ద బటన్. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్ గా సర్వర్ తయారు చేయాలి. సర్వర్ నేమ్ అంటే ఏంటి, సింపుల్ గా నేమ్, చూసారా, సర్వర్ కి పేరు ఇస్తున్నాను. నాది ఏంటంటే ఏబిసి బ్యాంక్ సర్వర్, ఇది నాది ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కీ పేర్ లో మనం, ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్ కి పాస్వర్డ్ అనమాట, కీ పేర్ అది కూడా ఇచ్చేసాము, అయిపోయింది. సో సర్వర్ తయారైంది, చూసారా, EC2. ఎస్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూస్తే, చూసారా, సర్వర్ ఇంకా రాలేదు. ఎస్ ఎస్. ఓకే, చూసారా, సర్వర్ వచ్చింది. ఓకే, దాని తర్వాత సర్వర్ ఐపీ అడ్రస్ కూడా వచ్చేసింది. ఇది సర్వర్ ఐపీ అడ్రస్. ఎక్కడ కాకపోయినా సరే మీకు కొన్ని కొన్ని సందర్భాలు ఇది ఈ స్క్రీన్ సరిగా వర్క్ అవ్వకపోతే, ఇది ఇక్కడ ఇన్స్టాన్స్ ఐడి ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినా కానీ ఇది వచ్చేసి సర్వర్ ఐపీ అడ్రస్. ఎస్, కాఫీ, దిస్ ఆర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ గో టు పట్టి, స్టార్ట్ ఆర్ కొట్టి పట్టి అని కొట్టండి, పట్టి. ఓకే, ఓకే, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, సర్వర్ పాస్వర్డ్ ఇది. సార్ ఇదేంది, ఎందుకు ఇచ్చారు సర్వర్ కి పాస్వర్డ్, మీ దగ్గర అది వరకు ఉందా, ఏంది ఉంది, పాతది ఉంది, దాన్నే నేను ఇచ్చిస్తున్నా, అంతే, సేమ్ ఆ పాస్వర్డ్ వాడేస్తున్నా. ఓకే, లాగిన్ యాజ్ ఏ, ఫస్ట్ మనం తెలుసు, ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే ఎట్లా, ఈసీ టు, ఎందుకంటే లైనెక్స్ ఇచ్చిన యూజర్ అనమాట వీడు, మనకు లేదు కదా యూజర్ ఇంతవరకు, అందుకని లైనెక్స్ చెప్పింది, బాబు ఎప్పుడైనా నువ్వు కొత్తగా వచ్చేటప్పుడు ఈసీ యూజర్ తో లాగిన్ అవ్వు. ఓకే, ఎక్సలెంట్, అప్పుడు ఎంటర్ బటన్, చూసారా, ఇదే సర్వర్ లాగిన్ అవటం అంటే, ఇంత అయిపోయింది. అరే ఇంతేనా సర్వర్ లాగిన్, ఇంతే, లైనెక్స్ సర్వర్ ఇది ఇంతే. లైనెక్స్ అనేది సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, అర్థమైంది. అదే విండోస్ అనేది ఇట్లా కనపడింది, ఇది జియుఐ, అట్లా, ఇది మాత్రం సియుఐ, మళ్ళీ కమాండ్స్. ఓకే, నో మౌస్ ఎట్ ఆల్. సరే సార్, మరి ఈసీడీ యూజర్ గా ఉన్న నువ్వు యూజర్ ని తయారు చేయాలని ట్రై చేసావు అనుకో, యూజర్ యాడ్ KK1 ట్రై చేస్తే ఏమైంది, యూజర్ యాడ్ KK1 అంటే, హే హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనేది, ఎందుకు పర్మిషన్ డినైడ్. ఓకే, మరి ఎవరికి ఇచ్చింది అవకాశం లేని, రూట్ యూజర్ కి. అందుకోసం మనం ఏం చేస్తాం, నువ్వు ఈసీటీ యూజర్ నుంచి రూట్ యూజర్ లోకి మారాలి, స్విచ్ అవ్వాలి. అందుకోసం వాడు ఏం చెప్పాడు కమాండ్ అంటే, sudo-i అన్నాడు. అంటే వెంటనే యూ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ ఈసీటీ యూజర్ టు రూట్ యూజర్. సో నౌ యు ఆర్ ఏ రూట్ యూజర్. నాకు ఎలా తెలుస్తుంది సార్ నేను రూట్ యూజర్ అనేది, కనిపిస్తుంది కదా అక్కడ. అదర్వైజ్ హూ ఏమై కొట్టండి, హూ ఏమై, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు ఏమైంది, రూట్ యూజర్ వచ్చేసింది, రూట్ యూజర్ వచ్చేసింది. ఓకే సార్, ఇప్పుడు మీరు యూజర్ ని తయారు చేస్తా ఉన్నారు, రూట్ యూజర్ తయారు చేయ, ఎస్ ఎస్ తయారు చేయొచ్చు. ఎట్లా అది, యూజర్ యాడ్ KK1 తయారు చేయండి, కొట్టండి, యూజర్ యాడ్ రాజేంద్ర చేయొచ్చు, యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ KK2, ఇట్లా యూజర్ యాడ్ KK, ఇది మనం ఎన్ని ఇష్టం వచ్చిన యూజర్ తయారు చేయొచ్చు. సార్ ఇప్పుడు యూజర్స్ తయారు చేసిన వెంటనే మాకు మీరు ఒకటి చెప్పారు, ఏమని, రాజేంద్ర యూజర్ తయారు చేసినప్పుడు రాజేంద్రకు సంబంధించిన ఫోటో వచ్చింది అన్నారు, దాని ఐడి వస్తుంది అన్నారు. ఓకే, మరి KK1 తయారు చేసినప్పుడు KK1 యూజర్ ఐడి వస్తుంది అన్నారు, మరి ఆ KK1 ఫోల్డర్ వస్తుంది అన్నారు, కరెక్టే. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పాను కదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, పాస్టబిలిటీ అనే ఫైల్లో ఉంటాయి. మరి పాస్టబిలిటీ అనే ఫైల్ చూడాలంటే ఏం చేయాలా, ఇదే రాసింది, పాస్టబిలిటీ అనే ఫైల్ చూడాలంటే ఇది, ఏం రాయాలా, క్యాట్ ఈటీసీ పాస్టబిలిటీ. సరే క్యాట్ కాకుండా టైల్ రాసుకో, నో ప్రాబ్లం. క్యాట్ అయినా ఒకటే, టైల్ అయినా, టైల్ ఇంకా మోర్ అడ్వాన్స్డ్ అనమాట, సింపుల్ చెప్పాలంటే. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే టైల్ రాసి, ఈటీసీ రాసి,
పాస్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సరే చాలా లైన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. కనీసం మనం 4-5 లైన్స్ చూడాలంటే ఎట్లా సార్? చూడొచ్చు. ఎలా? ఏం లేదు, టైల్ రాసి -5 రాసి ఈటీసీ రాసి పాస్ టేబుల్ అంటే ఆ ఫైల్లో ఉన్న 5 లైన్సే ఇక్కడ వర్క్ అవుతాయి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? పాస్ టేబుల్ ఉన్న ఈ ఫైల్లో ఉన్న 5 లైన్స్ మాత్రమే డిస్ప్లే అయినాయి. 1, 2, 3, 4, 5 అంతే. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. యాక్చువల్గా నేనేం చెప్పాను? ఈ KK1 అనే వ్యక్తి యూజర్ గా తయారు చేసిన వెంటనే లైనెక్స్ అనేది ఏం చేస్తుందని చెప్పాను? వెంటనే అతనికి ఒక ఫోల్డర్ ఇస్తుందని చెప్పాను. ఎస్, ఎక్కడుంది ఆ ఫోల్డర్ తెలుసా? ఇదిగో ఇక్కడ KK1 అనేదేమో యూజర్ నేము, ఇదిగో ఇక్కడ KK2 అనేదేమో ఫోల్డర్ నేము. ఓకే, అంటే యూజర్ నేమ్ తోనే ఇక్కడ ఫోల్డర్ తయారైద్ది అనమాట. ఓకే, మరి రాజేంద్ర, వాట్ అబౌట్ రాజేంద్ర? ఎస్, రాజేంద్ర ఇస్ ఆల్సో సేమ్. రాజేంద్ర అనేది యూజర్ నేమ్. ఇక్కడ మరి ఉన్నది ఏంది? రాజేంద్ర అని ఇక్కడ ఒకటి ఉంది కదా, అది ఫోల్డర్ నేమ్. ఓకే, మరి హోమ్ ఏంది? అది హోమ్ అనేది ఒక ఫోల్డర్. ఓకే, రాజేంద్ర అనే ఫోల్డర్ హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. అట్లా అనమాట, అలాగనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, హోమ్ అనేది ఒక ఫోల్డర్, రాజేంద్ర అనేది మరొక ఫోల్డర్. ఇదంతా ఎవరు సెట్ చేస్తున్నారు? మనం ఏమి ఇవ్వలేదే. అదే కాకుండా ఇక్కడ మనం చూస్తే KK1 కి యూజర్ ఐడి ఎంత? 1001. అర్థమైందా? దాని ఫోల్డర్ నేమ్ ఏంది? KK1. ఎస్ ఎస్. మరి సార్ ఇదేంది KK1 తర్వాత ఎక్స్ వచ్చింది, అదేంది? ఎక్స్ మీనింగ్ ఏంటి సార్? ఎక్స్ అంటే జస్ట్ యాక్చువల్ గా పాస్వర్డ్ ఫైల్ ని పాయింట్ చేస్తా ఉంటుంది అది. దాన్ని చెప్తా నేను ఈజీగా. ఓకే, మరి ఈ నెక్స్ట్ ఇదేంది? బిన్ బ్యాష్ అనేది ఉన్నాయి, అదేంటి అది? అది కూడా ఎక్సలెంట్ ఇంపార్టెంట్, అది కూడా చెప్తా నెక్స్ట్ కేసులో. ఇప్పుడు ఈ కేసులో మీకు అర్థం కాదు. సో ఈ కేసులో మీరు అర్థం చేసుకోవాల్సింది, యూజర్ను తయారు చేసిన వెంటనే the Linux will provide a user ID. This is user ID and user folder, and everything will be updated inside a stability. ఈ stability అనే ఫైల్లో అప్డేట్ అవుద్ది ప్రతిదీ కూడా. అది అక్కడ చెప్తున్న విషయం. ఓకే, సరే, బాగుంది సార్. సరే, ఇప్పుడు సరే యాక్చువల్గా మీరు చెప్పింది బాగానే ఉంది క్లారిటీగా. ఇప్పుడు మనం ఆ రూట్ యూజర్ కి ఒక ఫోల్డర్ ఇచ్చామంటున్నారు. సారీ, ఆ లైనెక్స్ KK యూజర్ కి ఫోల్డర్ ఇచ్చింది అంటున్నారు. మరి ఎందుకు ఇచ్చింది KK యూజర్ కి ఆ ఫోల్డరు? అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎస్, లైనెక్స్ హాస్ గివెన్ ఏ ఫోల్డర్ టు ద KK1 యూజర్. వై అంటే ఎందుకు అసలు ఇచ్చింది ఆ ఫోల్డర్ ని? ఏ ఫోల్డర్ అది? ఇదే KK1 కి. ఇదే, ఈ రెండింటిని కాపీ చేద్దాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్, కాబట్టి ఇది వదిలేసాయి. ఫోల్డర్స్ గురించి కదా మనం మాట్లాడేది. నెక్స్ట్ అంశాన్ని వదిలేసాయి. ఓకే, ఇది యాక్చువల్గా ఇలా ఉంది. ఇది యాక్చువల్గా. ఓకే, సో దీన్ని బట్టి మీరు చూడండి. ఓకే, సరే, ఇప్పుడు మనం బాగా చక్కగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి లైనెక్స్ లో ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్ ఉంది బాస్. ఓకే, లైనెక్స్ లోనే. తర్వాత ఆ ఫార్వర్డ్ స్లాష్ లోపల హోమ్ అనే మరో ఫోల్డర్ ఉంది. ఓకే, మరి ఆ ఫార్వర్డ్ స్లాష్ లోపలే ఈటీసీ అనే మరో ఫోల్డర్ ఉంది. ఓకే, దాని లోపలే ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి యాక్చువల్ గా. అయితే ఇక్కడ ఇట్లాంటి ఫోల్డర్స్ యాక్చువల్ ఈటీసీ అనే ఫోల్డర్, హోమ్ అనే ఫోల్డర్, చాలా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి సార్? అది ఫార్వర్డ్ స్లాష్. అసలు ఈ ఫార్వర్డ్ స్లాష్ గొడవ ఏంటి సార్? అది కూడా ఫోల్డర్ అయినా? అది కూడా ఫోల్డరే. అంటే ఇట్స్ లైక్ సి డ్రైవ్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సి డ్రైవ్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ఇట్స్ లైక్ ఏ సి డ్రైవ్ అన్నట్టు. ఇది డ్రైవే. దాన్ని అయితే ఫోల్డర్ అని పిలుస్తున్నారు. ఆ ఫోల్డర్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్.
ఫార్వర్డ్ స్లాష్. ఆ ఫోల్డర్ కిందే అంతా నడుస్తుంది వ్యవహారం అంతా, మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. అదే ఫార్వర్డ్ స్లాష్. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు సార్, ఇప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? మనం ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ KK1 అని చెప్పిన వెంటనే లైనక్స్ ఏం చేసింది తెలుసా? యూజర్ కి ఒక ఫోల్డర్ తయారు చేసింది. ఆ ఫోల్డర్ పేరు ఏంది? KK1. ఈ KK1 అనే ఫోల్డర్ తీసుకెళ్లి డైరెక్ట్ గా లైనక్స్ ఏం చేసింది తెలుసా? ఇలా 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 తీసుకెళ్లి హోమ్ అని చెప్పాను కదా, ఆ హోమ్ లో పడేసింది. అప్పుడు KK1 అట్లా అయిపోయింది. ఇప్పుడు హోమ్ అనే ఫోల్డర్ లో ఏముంది? KK1 ఫోల్డర్ ఉంది యాక్చువల్ గా. ఓకే, అవు ఇప్పుడు మళ్ళీ సార్ మళ్ళీ రాజేంద్ర చేస్తే యూజర్ యాడ్ ఓకే, రాజేంద్ర అని చేశాను అనుకో, మళ్ళీ వెంటనే ఇదేంది? ఇది ఫోల్డరే. యూజర్ యాడ్ రాజేంద్ర చేసిన ఫోల్డర్ తయారైంది. ఫోల్డర్ పేరు ఏంది తెలుసా? రాజేంద్ర. ఫోల్డర్ పేరు అది. మరి ఇప్పుడు ఈ ఫోల్డర్ ని తయారు చేసిన తర్వాత లైనక్స్ ఏం చేసి తెలుసా? ఆ ఫోల్డర్ ని తీసుకెళ్లి ఇక్కడ ప్లేస్ చేసింది. ఎక్కడ? హోమ్ లోనే. అరే, అందరిని హోమ్ లో పెట్టేసిన, అందరిని హోమ్ లో పడేసింది. అందరి ఫోల్డర్స్ హోమ్ లో పడేసింది. ఈ హోమ్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఫార్వర్డ్ స్లాష్. సో దీని హైరార్కీ ఆడు రాశాడు. ఏమని రాశాడు? ఇది రాశాడా? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ రాజేంద్ర. అదే ఇక్కడ రాసింది, ఫార్వర్డ్ స్లాష్ హోమ్ KK1 ఆర్ రాజేంద్ర ఇట్లా. కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ హోమ్ ఫార్వర్డ్ స్లాష్ KK1 ఇది స్టోరీ, లొకేషన్ ఇది. అంటే ఈ KK1 అనేది ఏంది? ఫోల్డర్ నేమా? ఫోల్డర్ నేమే, యూజర్ నేమ్ కాదా? కాదు, అది ఫోల్డర్ నేమే. KK1 అనేది ఫోల్డర్ నేమ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ హోమ్ ఫోల్డర్. ద హోమ్ ఫోల్డర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్. అందుకోసం ఈ పాత్ ఇచ్చాడు వాడు. సరే సార్, అర్థమైంది. ఈ అసలు ఎందుకు ఇచ్చాడు KK1 కి అయినా, రాజేంద్రకైనా, మరొకరికైనా, మరొకరికైనా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఫోల్డర్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం రాజేంద్రని యూజర్ గా తయారు చేసాం కదా. ఆ తర్వాత రాజేంద్రకి లెట్స్ సే సపోజ్ యూజింగ్ దట్ 1 2 3 పాస్వర్డ్ ఇచ్చాను కదా. ఆ తర్వాత సర్వర్ ఇక్కడ ఉంటుంది యాక్చువల్ గా. రాజేంద్ర ఏం చేస్తాడు? తను చెట్టు కింద మనసు వేసుకుని ఇట్లా కూర్చొని, ఇట్లా ల్యాప్టాప్ ఒకటి పెట్టుకొని, ఇంటర్నెట్ పెట్టుకొని ఇలా కూర్చుంటాడు. దిస్ ఇస్ రాజేంద్ర ల్యాప్టాప్. కూర్చొని ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఇది సర్వర్ కదా. ఓకే బాస్, ప్లీజ్ లాగిన్ సర్వర్ అండ్ డూ యువర్ టాస్క్ ఇమీడియట్లీ అన్నాడు. అప్పుడు రాజేంద్ర ఏం చేస్తాడు? ఇలా 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 తన ల్యాప్టాప్ నుంచి ఇలా ఇలా సర్వర్ కి రీచ్ అవుతాడు. ఫస్ట్ సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ రాజేంద్ర క్యాన్ రీచ్ ద సర్వర్. అయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఏం కావాలా? యూజర్ నేమ్ కావాలా. ఓకే, యూజర్ నేమ్ తర్వాత ఏం కావాలా? పాస్వర్డ్ కావాలి. 1 2 3 ఎస్ ఎంటర్ చేసాడు, అయిపోయింది. లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి టాస్క్ చేస్తాడు. దట్ ఈస్ ప్రాజెక్ట్, అంతే. లోపలికి వెళ్ళి టాస్క్. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఈ రాజేంద్రకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఫైల్స్ తయారు చేసుకోవాలా, ఫోల్డర్స్ తయారు చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫైల్స్ ఫోల్డర్స్ అవన్నీ తయారు చేసుకుని కొంత వర్క్ చేయాలి కదా. లేదా కొంత డెవలపర్ అయితే కోడ్ రాయాలి, ఏదైనా చేయాలి, సంథింగ్ కాల్డ్. మరి చేయటానికి అది ఎక్కడ చేయాలి అతను? అది క్వశ్చన్ మార్క్. అప్పుడు లైనక్స్ క్వశ్చన్ వచ్చింది. అరే, రాజేంద్రకి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి లాగిన్ అవ్వమంటే లాగిన్ అయ్యాడు. కానీ రాజేంద్ర వర్క్ చేసుకోవడానికి వర్క్ ప్లేస్ ఇవ్వాలి కదా మనకి. ఆ వర్క్ చేసుకోవడానికి వర్క్ ప్లేస్ ఏంది? ఒక ఫోల్డర్ ఇస్తే పోలా అనుకుంది లైనక్స్. అందుకోసం ఈ ఫోల్డర్ ని రాజేంద్రకి ఇచ్చింది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మేము ఏదంతా చేసుకోవాలా? రాజేంద్ర లాగిన్ అయిన వెంటనే రాజేంద్ర అనే వ్యక్తి ఈ ఫోల్డర్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అంటే ఏది ఇచ్చినా కూడా ఈ ఫోల్డర్ లో సేవ్ అవుతా ఉంటది. రాజేంద్ర స్టఫ్ అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఉంది. అంటే దట్ మీన్స్ వాట్? రాజేంద్ర యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎవరిది? రాజేంద్రదే. రాజేంద్ర కోసం తయారు చేసిన ఫోల్డర్ లోనే రాజేంద్ర వర్క్ స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎవరు సెట్ చేశారు? లైనక్స్. రాజేంద్ర లాగిన్ అయిన వెంటనే ఇక ఈ ఫోల్డర్ లోనే అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ ఫోల్డర్ లోనే అతనికి తెలియకుండా ఆటోమేటిక్ గా లైనక్స్ అలాంటిది చేసి పెట్టింది అనమాట. ఆటోమేటిక్ గా లైనక్స్ అనేది ఆ డిజైన్ చేసి పెట్టేసింది. సరే సార్, మేము లాగిన్ అవుతాం. రాజేంద్ర లాగిన్ అయిన తర్వాత మీరు మరి అది రాజేంద్ర ఏ ఫోల్డర్ లో పనిచేస్తున్నాడో ఏందో చూపిస్తారా? ఎస్ ఎస్, ఐ కెన్. ఎలాగది? అసలు ఫస్ట్ రాజేంద్ర లాగిన్ అవ్వాలి కదా. రాజేంద్ర యూజర్ ఉన్నాడా? ఉన్నాడు. రాజేంద్రకి పాస్వర్డ్ ఇచ్చామా? ఇవ్వాల. సో కాబట్టి ఇప్పుడు రాజేంద్రకి పాస్వర్డ్ ఇద్దాం.
RAJENDR రాజేంద్ర అనే పాస్వర్డ్ ఇచ్చి సారీ పాస్వర్డ్ అని రాసి రాజేంద్ర అని రాసాం. ప్రెస్ ఎంటర్ బటన్. బాబు పాస్వర్డ్ పెట్టామా అంటుంది. అప్పుడు నేను 123 మళ్ళీ 123 ఎస్ వీ హ్యావ్ సెట్ ద పాస్వర్డ్ కంప్లీట్. ఓకే ప్రాబ్లం సక్సెస్ఫుల్లీ బట్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెట్ టు రాజేంద్ర యూజర్. గుడ్. ఇప్పుడు రాజేంద్ర అనే వ్యక్తి ఈ యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ ఉపయోగించి సర్వర్కి లాగిన్ అవ్వాలి. సేమ్ థింగ్ సేమ్ స్టోరీ. కానీ లాగిన్ అయిన తర్వాత అతనికి అప్రూవల్ లేదు కదా, అందుకోసం ఇక్కడ మనం అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఎలాగ ఇవ్వాలి తెలుసా? చూడండి, అప్రూవల్ ఎలాగ ఇవ్వాలా తెలుసు మనకి. నానో ఓకే ఈటీసీ SSHD _config ఈ ఫైల్ ఓపెన్ చేసి ఇవ్వాలి. ఈటీసీ రాసాం, SSH రాసాం, కాన్ఫిగర్ రాసాం. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. సో ఇక్కడ నోన్ ఉన్న ప్లేస్లో ఎస్ తీసుకోండి అంతే. ఓకే ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీన్ని చేసి ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయాలి ఈ ఫైల్లో. ఇప్పుడు కంట్రోల్ ఓ మళ్ళీ అది కన్ఫర్మేషన్ అడిగిదమ్మా, డేటా సేవ్ చేయమంటా ఎస్. అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్, కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఫైల్ నుంచి బయటికి రావాలంటే యూ మస్ట్ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్, జస్ట్ ప్రెస్ కంట్రోల్ X. అయిపోయింది, వచ్చేసాం బయటికి. అట్లా అనమాట. అంటే మనం అక్కడ మోడిఫికేషన్ చేసేసాం, దాన్ని సేవ్ చేసాం, బయటకు వచ్చాం. అయితే ఈ మోడిఫికేషన్స్ రిఫ్లెక్ట్స్ ఇవన్నీ కూడా లైనక్స్ తెలియదు కాబట్టి మనం ఒక సర్వీస్ని రీస్టార్ట్ చేస్తే సెట్ అయిపోతాయి మొత్తం. ఆ సర్వీస్ని రీస్టార్ట్ అంటే ఎలా చేయాలంటే ఆ సర్వీస్ పేరేమో SSD, కానీ దీన్ని రీస్టార్ట్ చేయాలంటే ఒక కమాండ్ ఇచ్చింది లైనక్స్. ఆ కమాండ్ పేరే సర్వీస్ SSD రీస్టార్ట్ ఇలా చేయమని చెప్పింది. సర్వీస్ అనేది ఏంది? కమాండ్ పేరు. SSD అనేది సర్వీస్ నేమ్. రీస్టార్ట్ అనేది యాక్షన్. ఇప్పుడు ఒక రీస్టార్ట్ చేస్తున్నాం దేన్ని? ఆ సర్వీస్. ప్రెస్ ఎంటర్ బటన్. సరే ఓకే, రీస్టార్ట్ చేసిన తర్వాత అయిపోయింది, సింపుల్. సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఇక రాజేంద్ర ప్లీజ్ లాగిన్ టు యువర్ సర్వర్. అప్పుడు రాజేంద్ర ఏం చేస్తాడు? సింపుల్గా ఇలా ఉంటాడు. తన ల్యాప్టాప్ అనుకోండి ఇది, అస్యూమ్ దట్ దిస్ ఇస్ నాట్ మై ల్యాప్టాప్, దిస్ ఇస్ రాజేంద్ర ల్యాప్టాప్. అతను ఏం చేస్తాడు? స్టైల్గా మనం పట్టి ఓపెన్ చేసేసి ఓకే PUTT పట్టి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా? సెషన్ క్లిక్ చేసి దాన్ని లోడ్ అని చెప్పేసి సర్వర్ను రీచ్ అవ్వాలంటే మళ్ళీ IP అడ్రస్ కావాలి. వితౌట్ IP అడ్రస్ నాట్ పాసిబుల్ ఎనీథింగ్. అర్థమైనా? ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్ ఇలా అని చెప్పేసి SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ సర్వర్ పాస్వర్డ్ ఎస్. చూసారా ఇలా స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏంటి ఇక్కడ? ఇది రాజేంద్ర స్క్రీన్, అందుకోసం నేను RAJENDR రాజేంద్ర ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంత? 123. చూసారా? సో నౌ ఐ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ యాజ్ ఏ రాజేంద్ర యూజర్. నేను రాజేంద్ర యూజర్ని. స్క్రీన్ మీద ఏదన్నా ఉంటే చెత్త చెదరం అంతా క్లియర్ అని కొట్టండి. క్లియర్ ప్రెస్ అండ్ క్లియర్ అయిపోతుంది. సో నేను ఎవరినయ్యా అంటే హూ యామ్ ఐ? రాజేంద్ర యూజర్. మరి లైనక్స్ చెప్పింది, రాజేంద్ర ఆల్రెడీ నీకు ఫోల్డర్ తయారు చేశాను, ఆ ఫోల్డర్లోనే నువ్వు నీ వర్క్ అంతా చేసుకో. అంటే వర్క్ అంటే ఏ వర్క్ అయినా, ఏ టాస్క్ అయినా, ఏదైనా నువ్వు ఫైల్స్ తయారు చేయొచ్చినా, ఫోల్డర్స్ తయారు చేసినా, ఇంకోటి చేసినా, ఏదైనా సరే నీ ఫోల్డర్లో స్టోర్ అవుతుంది అని లైనక్స్ చెప్పింది. మరి ఇక్కడ ఫోల్డర్ కనపడదే. వేర్ ఈజ్ మై ఫోల్డర్? ఐ డోంట్ నో. రాజేంద్ర యూజర్ నేమ్ కనిపిస్తుంది కానీ ఫోల్డర్ కనపట్ల. అమ్మా అప్పుడు లైనక్స్ని అడిగాను, అమ్మా లైనక్స్ నువ్వేం చెప్పావు నాకు? నీకు ఒక ఫోల్డర్ని తయారు చేశానని చెప్పావు. ఆ ఫోల్డర్ని కూడా వేరే ప్లేస్లో ఉందని చెప్పావు. ఎక్కడుందని చెప్పావు? ఆ ఫోల్డర్ ఎక్కడుందని చెప్పావంటే ఎస్ బాబు ఆ ఫోల్డర్ వచ్చేసి ఇదిగో చెప్పింది కదా, లైనక్స్ చెప్పింది. ఆ ఫోల్డర్ని ఎక్కడ పెట్టింది? ఇదిగో // ఉంది, దాని లోపల హోమ్ ఉంది,
దాని లోపల KK1 ఉంటుంది, దాని లోపల రాజేంద్ర ఉంటే చూసుకో అని చెప్పింది. సరే ఇప్పుడు మనం చేద్దాం, ఏమని చేద్దామంటే మనం CD అని కొట్టేసి దాని లోపలికి వెళ్దాం అని, రాజేంద్ర అసలు ఉన్నాడు లేడో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడానికి యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఈ రాజేంద్ర అనే వ్యక్తి యొక్క ఫోల్డర్ తెలుసుకోవాలని రాజేంద్ర ఏం చేశాడంటే CD కొట్టి // కొట్టాడు. CD అంటే చేంజ్ డైరెక్టరీ అమ్మా, ఆ // డైరెక్టరీకి నన్ను వెళ్ళనివ్వు అని చెప్పాడు. ఎవరు? ఈ రాజేంద్ర. ఎందుకు? రాజేంద్రకు సంబంధించిన ఫోల్డర్ చెక్ చేసుకోవాలి ఈయన. అసలు నాకు లైనెక్స్ ఫోల్డర్ ఇచ్చిందా లేదా కన్ఫర్మేషన్ లేదు రాజేంద్రకి, అందుకని // కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్, // లోకి వెళ్ళాడు. ఎవరు? రాజేంద్ర. అమ్మాయ, రాజేంద్ర వెళ్ళిన తర్వాత దాని లోపల ఫైల్స్ చేయాలని చూడాలంటే LS ఆప్షన్ కొట్టాలి. LS చూశాడు. దాని లోపల ఫోల్డర్స్ చూడాలంటే, ఫైల్స్ చూడాలంటే LS ఆప్షన్ కొట్టాడు. కొడితే వెంటనే ఇక్కడ చూసావా, ఇక్కడ ఎస్ హోమ్ అనే ఫోల్డర్ కనపడాలా. చూడండి ఎక్కడుంది హోము, చూసుకోండి. యాక్చువల్గా ఇది హోమ్. హోమ్ అనే ఫోల్డర్ వచ్చేసింది. ఈ ఫోల్డర్ లో రాజేంద్ర అనే ఫోల్డర్ ఉండాలి. మరి ఈ హోమ్ అనే ఫోల్డర్ కి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ సిడీనే. CD అంటే ఏం సార్? చేంజ్ డైరెక్టరీ. అంటే ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ కూడా ఏంది, ఇది ఫోల్డర్ కదా అయ్యా. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఫోల్డర్ అనే భాష విండోస్ భాష, డైరెక్టరీ అనే భాష లైనక్స్ భాష. కాబట్టి హోమ్ అనేది ఒక ఫోల్డర్, ఒక డైరెక్టరీ. సో ఇక్కడ డైరెక్టరీకి చేంజ్ అవ్వాలంటే CD మీన్స్ వాట్? చేంజ్ డైరెక్టరీ. CD పెట్టేసి హోమ్, CD పెట్టి హోమ్, హోమ్. ఎస్ గుడ్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, హోమ్ అనే ఫోల్డర్లోకి వచ్చాడు. ఎవరు? రాజేంద్ర. అమ్మాయ, ఇప్పుడు ఈ హోమ్ ఫోల్డర్లో రాజేంద్ర ఫోల్డర్ ఖచ్చితంగా కనపడాలి, లేకపోతే ఆయనకి భయం వేస్తుంది. ఇప్పుడు LS కొట్టు. వచ్చింది. చూసావా, ఇదిగో రాజేంద్ర అనే వ్యక్తికి ఫోల్డర్ ఉంది, KK3కి ఫోల్డర్ ఉంది, KK2కి ఫోల్డర్ ఉంది, KK1కి ఫోల్డర్ ఉంది. వాళ్ళతో పాటు అసలు EC2 యూజర్ కూడా ఫోల్డర్ ఉంది. సార్ మాకు స్క్రీన్ సరిగా కనపట్లేదు అనే వాళ్ళ కోసం ఈ స్క్రీన్ లో చూపిస్తా. CD రాసి // LS రాస్తే ఇదిగో హోమ్ బటన్, హోమ్ ఫోల్డర్. ఈ హోమ్ ఫోల్డర్లకు వెళ్ళాలంటే CD హోమ్. ఎస్ CD హోమ్. మనం హోమ్ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు LS టైప్ చేయండి. ఎస్ హోమ్ అనే ఫోల్డర్ నుంచి LS టైప్ చేస్తే LS. చూసారా, KK1 ఫోల్డర్ ఉంది, KK2 యూజర్ ఫోల్డర్ ఉంది, KK3 యూజర్ ఫోల్డర్ కూడా ఉంది, రాజేంద్ర ఫోల్డర్ కూడా ఉంది. అంటే ఈ యూజర్ ఫోల్డర్లన్నీ కూడా హోమ్ అనే ఫోల్డర్ లో పెట్టేసింది. ఎవరు? లైనెక్స్. మరి యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు సార్? యూజర్ ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం వేరే, అది పాస్టబిలిటీ ఫైల్. అది ఓకే. యూజర్ ఫోల్డర్స్ నేమో ఒక ప్లేస్ లో ప్లేస్ చేసింది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఏమో ఒక ప్లేస్ లో ప్లేస్ చేసింది. అది ఎవరు? లైనెక్స్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్. ఓకే గుడ్. జాగ్రత్తగా వినండి, సైలెంట్ గా, జాగ్రత్తగా. మంచి క్లాస్ ఇది. సరే, ఇప్పుడు మీకు రెండు విషయాలు తెలిసింది. ఏం తెలిసింది అంటే యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఏమో ఒక ఫోల్డర్ లో పెట్టేసింది, యూజర్ కు సంబంధించిన ఫోల్డర్స్ నే ఈ ప్లేస్ లో పెట్టేసింది. ఎవరు? లైనెక్స్. ఓకే, లైనెక్స్. సరే, బాగానే ఉంది. ఇంతవరకు ఓకే. ఇంతవరకు ఓకే. మరి ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫోల్డర్ ఎందుకు సార్ అసలు? ఎందుకంటే రాజేంద్ర అనే వ్యక్తి ఎన్ని ఫైల్స్ తయారు చేసినా, ఎన్ని ఫోల్డర్స్ తయారు చేసినా అవన్నీ ఈ రాజేంద్ర అనే ఫోల్డర్లోకి వస్తాయి. ఓకే, ఎలా వస్తాయి అవి చూద్దాం. చూడు ఒకసారి. ఇప్పుడు ఈయన రాజేంద్ర ఉన్నాడు, రాజేంద్ర లాగిన్ అయ్యాడు. ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్ గా రాజేంద్ర అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. ఆయన ఏదో ఫైల్స్ అవో తయారు చేస్తాడు. తయారు చేస్తాడు కదా. సరే అది పక్కన పెడితే ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ లో నుంచి బయటకు వచ్చేసేయండి. బయటకు రావాలంటే ఏంది? CD టిల్డా అంటే ఏం సార్? మాకు తెలియదు. ఒక్క నిమిషంలో అర్థమైంది. ఇప్పుడు వద్దు, ఇట్లాగా. మరి ఈ రాజేంద్ర ఏం చేస్తాడు తెలుసా? రాజేంద్ర డైరెక్ట్ గా టచ్ అంటే ఫైల్ తయారు చేయటం కదా. టచ్ ఫైల్ 1 ఒక ఫైల్ తయారు చేశాడు, టచ్ ఫైల్ 2 ఒక ఫైల్, టచ్ ఫైల్ 3, టచ్ ఫైల్ 4 ఒక 4 ఫైల్స్ తయారు చేశాడు. టచ్ ఇట్లా అంటే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్, రిలేటెడ్ ఫైల్స్ అనుకోండి.
ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైల్ 4, ఫైల్ 3, ఫైల్ ఇవన్నీ రాజేంద్ర అనే యూజరు ఇక్కడ తయారు చేసింది. కానీ ఇక్కడ తయారు చేసిన ఈ ఫైల్స్ మొత్తం ఎక్కడ అప్డేట్ అవుతాయి? రాజేంద్ర ఫోల్డర్లో. ఆహా, రాజేంద్ర ఫోల్డర్ అప్డేట్ అవుతాయి. చూసుకోండి కావాలంటే. ఇది ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ రాజేంద్ర ఉన్నాడు కదా, ఫోల్డర్ అది, పేరు కాదు ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి ప్రవేశించి నీకు అర్థమైంది. సిడి కొట్టి RAJENDRA ఫస్ట్ ఎంటర్ బటన్ చూసారా, రాజేంద్ర ఫోల్డర్లోకి వెళ్ళా. రాజేంద్ర ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత LS కొట్టు. ఎస్. అరే ఇదేంది ఇది, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, నేను ఇక్కడ రాజేంద్ర ఈ మిషన్ లో చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చినాయి ఏంటి? అదే నేను చెప్తుంది. లైనెక్స్ అనేది ఏం చేసిందంటే ప్రతి యూజర్ కి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఏ యూజర్ లాగిన్ అయ్యి ఇక్కడ ఏ ఫైల్స్ తయారు చేసినా అవన్నీ కూడా తన డైరెక్టరీలోకి, తన ఫోల్డర్లోకి వచ్చి స్టోర్ అవుతాయి. అందుకోసమే ఆ ఫోల్డర్ని అతనికి ఇచ్చేసింది. ఎవరికైనా సరే. ఇప్పుడు KK1 ఫోల్డర్ ఇచ్చింది, KK3కి ఫోల్డర్ ఇచ్చింది, KK1 కూడా ఫోల్డర్ ఇచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KK1 లాగిన్ అయ్యి అతను ఏదైనా వర్క్ చేసాడు అనుకో, ఈ KK1 ఫోల్డర్లోకి వచ్చేస్తాయి అవి. అవి ఎట్లా సార్, ఎట్లా ఎట్లా చెప్తారు మాకు? చూడు కావాలంటే, ఇదిగో ఇక్కడ డూప్లికేట్ సెషన్ అని కొట్టి KK1 అని కొట్టు, ప్రెస్ ఎంటర్ బటన్. ఓహో, KK1కి యాక్చువల్గా పాస్వర్డ్ లేదు, అందుకోసం మనం KK1 కంటే పాస్టబిలిటీ KK1 కొట్టు. 1 2 3 1 2 3 ఓకే, 2 3 2 3 గుడ్. ఓకే, KK1కి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ సెషన్ అను ఒక సెషన్ వస్తుంది. అప్పుడు దాంట్లో KK1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, వచ్చేసింది KK1 సెషన్. పాస్వర్డ్ ఎంత? 1 2 3. సో అదనమాట. అరే ఏంటి మీరు ఇన్ని సెషన్లోకి లాగిన్ అవుతారని మాకేం అర్థం కాదు. అర్థం కావడం కాదు, KK1 ల్యాప్టాప్ నుంచి ఇలా లాగిన్ అయ్యాడని అర్థం చేసుకోండి అంతే. అంటే మనం అన్ని విషయాలు ఒకే ల్యాప్టాప్ నుంచి ఒకే సర్వర్ చూపిస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దని ఒకే స్క్రీన్ లో చూపిస్తాం కాదు. ఇది ముగ్గురు స్క్రీన్స్ అనమాట. KK1 అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఇంకొక వ్యక్తి ఎవరు? రూట్ యూజర్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరు? రాజేంద్ర అని ఇంకొక ఆయన. ఎస్, ముగ్గురు ఉన్నారు ఇక్కడ. మరి ఏం సార్, ముగ్గురిని 3 చోట్ల నుంచి చూపించచ్చు కదా? కుదరదు. ఇది ప్రాక్టికల్ క్లాస్, ఇది లైవ్ క్లాస్ కదా. ముగ్గురిని ఎక్కడ తెచ్చాము మనం? ఇప్పుడు నేనే చెప్తా ముగ్గురులాగా, అట్లా అలాగే నువ్వు ఆలోచన చేయాలి. అంతేగాని ముగ్గురు రాలేదే, నో రారు. నేనే రాజేంద్ర, నేనే KK1, నేనే రూట్ యూజర్, మొత్తం నేనే కర్త కర్మ క్రియ. ఎందుకంటే ప్రాక్టీస్ ఇది రియల్ గా. ఓకే ఫైన్. అక్కడ రియల్ టైంలో అక్కడ ఉంటారు, అక్కడ కనపడతారు యాక్టర్స్ అందరూ. సరే సార్, ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ KK1 అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు KK1 అనే వ్యక్తి కూడా అవసరమైతే కొన్ని ఫైల్స్ తయారు చేయమని చెప్పాను కదా. KK1 అనే వ్యక్తి కొన్ని ఫైల్స్ తయారు చేయమని చెప్తా. KK1 గా ఉన్న నేనేం చేశానంటే KK ఫైల్ 1 అని చేశా. సారీ, టచ్ ఫైల్ 1 అని చేశా. లేకపోతే టచ్ ABC బ్యాంక్ ఫైల్ అని రాశా 1. టచ్ ABC బ్యాంక్ ఫైల్ 2 అని రాశా. టచ్ పోయింది. ఓకే, టచ్ అని రాసి టచ్. ఓకే ఫైన్. తర్వాత టచ్ ABC బ్యాంక్ ఫైల్ 2 అని రాసి 3 అని రాసి ఎస్. ఓకే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా KK1 అనే వ్యక్తి 3 ఫైల్స్ తయారు చేశాడు. ఈ 3 ఫైల్స్ కూడా లైనెక్స్ ఏం చేసింది తెలుసా? KK1 ఫోల్డర్లోనే పెట్టేసింది. ఎలా తెలుసు నీకు? అది వెళ్ళి చూడు ఒకసారి కావాలంటే. ఇక్కడ ఇందాక రూట్ యూజర్ ఉన్నాడు కదా, గో టు రూట్ యూజర్ ప్లేస్. ఎస్. ఎస్, ఇది రూట్ యూజర్ ప్లేస్. ఇందాక రాజేంద్ర ఫైల్స్ చెక్ చేశాను నేను. LS కొడితే రాజేంద్ర ఈ ఫైల్స్ తయారు చేశాడు. ఓకే, మరి ఇప్పుడు నేను రాజేంద్ర నుంచి బయటికి రావాలంటే CD కొట్టి టిల్డా కొట్టు. టిల్డా కొడవేం సార్, మాకు అర్థం కాలేదు. చెప్తా కొంత వెయిట్ చేయండి. అయిపోయింది టిల్డా. ఇప్పుడు KK1 అనే ఫోల్డరు ఎక్కడుందంటే CD రాసి /. ఓకే, అక్కడ మళ్ళీ LS టైప్ చేసుకోండి. హోమ్, చూసారా హోమ్. మళ్ళీ హోమ్లోకి వెళ్ళాలంటే CD హోమ్. ఎస్, ఇప్పుడు హోమ్లో ఉంటాడు.
ఎల్ఎస్ కొడితే మనకి కేకే1 అనే ఫోల్డర్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. అయితే కొంచెం మీకు బద్ధకంగా ఇబ్బందిగా ఉంటుంది, టైం అటువంటిది. 11 అంటే అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా ఎంతో ఏకాగ్రతతో ఉంటే గానీ రాదు. ఒక నోట్బుక్ తీసుకోవాలి, ఒక పెన్ను తీసుకోవాలి, రాసుకుంటూ ఉండాలి. ఈ స్క్రీన్ చూస్తున్నప్పుడు నీకు నిద్ర రాదు. పక్కనోళ్ళు కలిసినా గీపెట్టినా టీవీలో సీరియల్స్ పెట్టుకున్నా నువ్వు అది వినవు. ఎందుకంటే నీ దగ్గర పెన్ను ఉంది, పేపర్ ఉంది, అవతల స్క్రీన్ కనపడుతుంది కాబట్టి. ఈ పేపరు పెన్ను లేకపోతే నీకు నిద్ర వచ్చిద్ది, అవతలోడి మాటలు నీకు వినపడతాయి, వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటావు, అవసరమైతే సాంగ్స్ పెట్టుకొని అట్లా కూడా చూస్తూ ఉంటారు పక్కన వాళ్ళు. తప్పదు. ఇవన్నీ ఇవన్నీ క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ పెన్ను పేపర్ స్క్రీన్ చూడటం అలవాటు చేసుకోవాలి, అంతే. ఏదైనా సరే, ఆన్లైన్ ఏదైనా సరే. ఓకే, సరే. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా కేకే1 ఫోల్డర్ అంటున్నారు. కేకే1 ఫోల్డర్లోకి వెళ్ళారు. ఆ కేకే1 తయారు చేసిన ఫైల్స్ ని చెక్ చేయండి అంటే ఏం లేదు, మళ్ళీ సిడి కొట్టి ఎస్ కేకే1లోకి వెళ్ళాలి మీరు. ఆ ఫోల్డర్లోకి ప్రవేశించాలి మీరు. ప్రవేశించిన తర్వాత అప్పుడు ఎల్ఎస్ కొడితే చూసారా, అంటే రూట్ యూజర్ అనే వ్యక్తి ఎవరి ఫైల్స్ అయినా చెక్ చేయొచ్చు, ఎవరి ఫైల్స్ నైనా డిలీట్ చేయొచ్చు, అవసరమైతే ఎవరి ఫైల్స్ నైనా ప్రొటెక్ట్ చేస్తాడు. అతనికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు, లైనెక్స్. అందుకోసం రూట్ యూజర్ అనే వ్యక్తి బాస్ లాంటి వాడు. లైనెక్స్ కి బాస్ వాడు ఎవరు, రూట్ యూజర్ ఇస్ ద బాస్ ఆఫ్ లైనెక్స్, అంతే. కాబట్టి వీడి చేతిలో ఉంటుంది మొత్తం టోటల్ గా. అందుకోసం ఈ వ్యక్తి ఎవరు ఏది చేసినా సరే చూడగలడు. వాళ్ళ వాళ్ళ మిషన్స్ లో చేశారు. ఇప్పుడు రాజేంద్ర అనే వ్యక్తి తన మిషన్ లో ఏదో ఫైల్స్ తయారు చేస్తే ఇక్కడ ఆ రూట్ యూజర్ కి తెలిసిపోతుంది. ఎలాగా, హౌ? అదే చెప్తుంది ఏంది, లైనెక్స్ అలాగా డిజైన్ చేశారు ఫస్ట్. అందుకోసమే ప్రాజెక్ట్ విషయాలన్నీ కూడా చక్కగా ప్రతి వాళ్ళకి అర్థం అవుతాయి, ప్రతి వాళ్ళు ప్రాజెక్ట్ ని యాక్సెస్ చేసుకోగలరు అంటున్నా. లైనెక్స్ లోనే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. విండోస్ లో ఉందా, లేదు. విండోస్ లో ఇదే కాన్సెప్ట్ తెలియాలంటే 1 మంత్ పట్టింది మీకు. ఆ 1 మంత్ చేసిన తర్వాత, మెకానిజం అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న ఫోల్డర్స్ వస్తాయో లేవో తెలియదు, అక్కడున్న ఫైల్స్ మనకు కనపడతాయో లేదో తెలియదు. కానీ ఇట్లా కాదు, లైనెక్స్ అట్లా కాదు. మీరు యుఎస్ లో కూర్చొని ఒక ఒక ప్రాజెక్ట్ చేసిన ఒక ఫైల్, చిన్న ఫైలు ఒక్క సెకండ్ లో నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటా. దిస్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ విత్ లైనెక్స్ మాత్రమే, వేరే ఎక్కడ లేదు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లైనెక్స్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్. ఎందుకు లైనెక్స్ అంటే ఇందుకే లైనెక్స్. ఇప్పుడు చూసారా, రాజేంద్ర ఎక్కడో ఉన్న తన ఫైల్స్ ని మనం చూడగలిగాం రూట్ యూజర్ గా. అదే ప్రాజెక్ట్ లో జరిగేది. సరే, ముందు ముందు చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు తెలియాల్సింది మీకు ఏంటంటే, రాజేంద్ర అనే యూజర్ కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్స్ లో రాజేంద్ర చేసిన ఫైల్స్ మొత్తం స్టోర్ అవుతాయి. రాజేంద్ర ఇంకేం చేసినా ఏం చేసినా స్టోర్ అవుతాయి. ఓకే. మరి ఇప్పుడు రాజేంద్ర ఉన్నాడు, ఈయన ఇక్కడ లాగిన్ అయ్యాడు, కరెక్టే. ఈయన ఇదే ఫోల్డర్ లో ఇదే ఫైల్స్ ఇప్పుడు అని రాసి టచ్ అని రాసి ఫైల్ 5 అన్నాం అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ అని రాసి ఫైల్ 6 అన్నాం అనుకో, ఇక్కడ తయారు చేశారు కదా సార్, ఈ ఫైల్స్ ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయండి చెప్పాను కదా, రాజేంద్ర ఫోల్డర్ లోకి వెళ్తున్నాయి. రాజేంద్ర ఫోల్డర్ లోకి వెళ్తున్నట్లు మనకు ఎట్లా తెలుస్తుంది, అక్కడికి వెళ్ళిందాక మనం చెక్ చేసాం కదా. చెక్కింగే కాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్నది, ఇక్కడ మీరు గమనిస్తే చిన్నది ఒకటి గమనిస్తే, ఇక్కడ ఇక్కడ టిల్డా సింబల్ ఉంది కదా, టిల్డా. ఎస్ ఎస్, ఈ టిల్డా రాజేంద్ర ఉన్నాడు ఇక్కడ, ఈయన యూజర్. ఈ టిల్డా అనేదే ఈ ఫోల్డర్ అంటున్నా నేను. అరే, టిల్డా ఫోల్డర్ అంటే సార్ భలే వాళ్ళు మీరు. కరెక్టే, దానికోసం చెప్తా నేను. ఏంటంటే చూడండి, యాక్చువల్గా నాకు కూడా డౌట్ వచ్చి లైనెక్స్ అడిగితే లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా, అయ్యా బాబు, రాజేంద్ర అనే వ్యక్తి యూజర్ నేమ్ అమ్మా. ఆ యూజర్ తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని కూడా అతను రాజేంద్ర అని అతని డైరెక్టరీ లోకి స్టోర్ అవుతున్నాయి, అతని ఫోల్డర్ లోకి స్టోర్ అవుతాయని చెప్పింది. నాకు నమ్మకం లేదు, మరి నేను ఎలా చెక్ చేసుకోవాలా, అతని ఫోల్డర్ లోనే ఇవన్నీ స్టోర్ అవుతున్నాయి, నేను ఎలా చెక్ చేసుకోవాలంటే అప్పుడు చెప్పింది లైనెక్స్, ఏం లేదు బాబు, నువ్వు పిడబ్ల్యూడి అనే కమాండ్ టైప్ చేయి. అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే రాజేంద్ర అనే వ్యక్తి ప్రజెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాడు, ఏ డైరెక్టరీలో ఉన్నాడో చెక్ చేసుకోవచ్చు. దాని పేరు ఏంది, పిడబ్ల్యూడి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే రాజేంద్ర పనిచేసే వర్కింగ్ డైరెక్టరీని నాకు డిస్ప్లే చేసి చూపెట్టు అని అర్థం ఈ కమాండ్ వల్ల. ఓకే, రాజేంద్ర అనే యూజర్ ఉన్నాడు కదా, ఉన్నాడు. అతను ఏ డైరెక్టరీలో పనిచేస్తున్నాడో నాకు చెప్పు అని అర్థం. ఓకే, అట్లాగా
ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ KK1 అనే వ్యక్తి ఉన్నాడు కదా. అసలు ఈ KK1 అనే వ్యక్తి ఏ ఫోల్డర్ లో పనిచేస్తున్నాడో చెప్పన్నా నేను లైనక్స్ ని. అప్పుడు లైనక్స్ ఏం చెప్పింది తెలుసా? బాబు ఏం లేదు, సింపుల్ PWD కమాండ్ ప్రెస్ చేయమ్మా. ఆ KK1 అనే వ్యక్తి, ఆ యూజరు ఏ డైరెక్టరీలో ఏ ఫోల్డర్ లో పనిచేస్తున్నాడో తెలిసిద్ది అని చెప్పింది PWD. ఓకే, అప్పుడు నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళేసి చూడండి, జస్ట్ PWD టైప్ చేశాను, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అమ్మా నా డైరెక్టరీని డిస్ప్లే చేయమ్మా, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా? అది విషయం. సో KK1 అనే వ్యక్తి ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఉన్నాడు. ఈ ఫోల్డర్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏది రాసినా సరే అది ఇక్కడికి వెళ్తుంది. అంటే ఏది రాసినా అంటే ఏంది, ఏం రాసాం? ఇప్పుడు టచ్ అని రాసి ABC బ్యాంక్ అని రాసి XYZ రాస్తా. ఇప్పుడు XYZ బ్యాంక్ అని రాసి ఫైల్ 1 అని రాసా. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ అనేది రాసి ఇక్కడ టచ్ అనేది రాసి ఇది ఫైల్ కొట్టిన వెంటనే ఏం చేసి తెలుసా, లైనక్స్ తీసుకెళ్లి ఈ ఫైల్ మొత్తాన్ని తీసుకెళ్లి ఈ KK1 ఫోల్డర్ లోకి పడేసిద్ది. ఓహో, అంటే అక్కడనే ఉన్నాను నేను, అక్కడనే ఉన్నట్టు నాకు ఇక్కడ ఏం కనపడలేదు, అక్కడనే ఉన్నట్టు అర్థం ఏంటంటే టిల్డా. ఓహో, టిల్డా అంటే అదే అర్థం. అవును, టిల్డా అంటే యువర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ డైరెక్టరీ అని అర్థం. నీ డైరెక్టరీలోనే నువ్వు పని చేస్తున్నావు, KK1 అనే ఫోల్డర్ లోనే నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. ఏది టిల్డా అంటే. ఓకే, మరి ఇక్కడ టిల్డానే రాస్తాడు, ఇక వేరేం రాయడు వాడు. ఎందుకు? టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ ఫోల్డర్ ఓన్లీ అని అర్థం. అంటే KK1 ఫోల్డర్ లోనే నువ్వు ఉన్నావురా బాబు అని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే. దాని మీనింగే టిల్డా. దీన్ని ఏంది? టిల్డా. ఇది ఆ టిల్డా అక్కడ ఉంది కాబట్టి KK1 ఫోల్డర్ ఉన్నట్టే అక్కడ. ఆహా, మరి ఇప్పుడు ABC బ్యాంక్ కొడితే ఈ డైరెక్ట్ గా వచ్చి KK1 లో పడేస్తుంది. అందుకోసమే మనం KK1 ఫోల్డర్ కిందకి వెళ్ళినప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. అది అన్నమాట విషయం. సరే, సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఫస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అయిపోయింది. చూసారా? ఇప్పుడు సార్ ఆ KK1 ఫోల్డర్ లో ఇది XYZ ఫైల్ ఓపెన్ అయింది. చూసుకో కావాలంటే. ఎక్కడ? రూట్ యూజర్. సో ఇదే కదా రూట్ యూజర్. ఎస్. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ఇదిగో KK1 ఎక్కడున్నాడు? ఈయన ఇక్కడ. ఆయన హోమ్ ఫోల్డర్ ఏంటి? PWD. ఆయనకి ఇచ్చిన ఫోల్డర్ పేరేంది? తెలుసుకోవాలంటే PWD కొట్టాం. ఆయనకి ఇచ్చిన ఫోల్డర్ పేరేంది? KK1 ఎక్కడున్నాడు? హోమ్ ఎక్కడుంది? /. ఇప్పుడు పర్సనల్ గా వీడి స్టఫ్ అంతా, ఈ KK1 స్టఫ్ అంతా ఈ KK1 ఫోల్డర్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం KK1 ఫోల్డర్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ముందుగా /. లోకి వెళ్ళాలి, తర్వాత హోమ్ లోకి వెళ్ళాలి, ఆ తర్వాత KK1 లోకి వెళ్ళాలి, ఆ తర్వాత చెక్ చేసుకోవాలి ఏమున్నాయో ఏంటో అనేది. ఈ వెళ్ళడానికి సంబంధించి CD కమాండ్. CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, గుడ్. ఇక్కడికి వెళ్ళేసి చూడండి, ఇక్కడ రూట్ యూజర్కి వెళ్ళి ఆల్రెడీ నేను KK1 ఫోల్డర్లోనే ఉన్నా, ఇగో తెలుస్తుంది ఇక్కడ రూట్ యూజర్. లేదు మాకు ముందు నుంచి వెళ్ళాలంటే CD టిల్డా. అరే CD టిల్డా ఇక్కడ కూడా ఎందుకు కొడుతున్నారు? చెప్తా. CD టిల్డా కొట్టాం. చేసిన తర్వాత ఇప్పుడు రూట్ యూజరు KK1 ఫోల్డర్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు వాడు CD కొట్టి /. ప్లస్ ఎంటర్ బటన్. ఆ తర్వాత ఇప్పుడు LS కొట్టండి, హోమ్ అనేది కనిపిస్తుంది కదా, హోమ్. ఎస్, అప్పుడు CD హోమ్ లోకి వెళ్తాం. హోమ్ లోపలికి వెళ్ళిన తర్వాత KK1 ఫోల్డర్ ఉందో లేదో చెక్ చేయి. LS కొట్టు. ఎస్, KK1 ఫోల్డర్ ఉంది. ఈ KK1 ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే CD KK1 ప్లస్ ఎంటర్ బటన్. KK1 లోకి వెళ్ళాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు, LS టైప్ చేయి. చూసారా? XYZ ఫైల్ కూడా వచ్చేసింది. ఈ విధంగా ఆ లైనక్స్ అనేది యూజర్స్ కి ఎందుకు ఫోల్డర్స్ ఇచ్చిందంటే, యూజర్స్ ఏదైనా తయారు చేసినప్పుడు వాళ్ళ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. అందుకోసం అది ఇచ్చింది అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇది స్టోరీ. ఓకే, అంటే యూజర్ కి ఫోల్డర్ ఇవ్వడం వల్ల ఇది లాభం.
సరే, ఓకే. మరి టిల్డా ఏంది అసలు? ఈ గొడవ మాకు అర్థం కావట్లేదు. టిల్డా టిల్డా మీరు సావగొడుతున్నారు. టిల్డా అంటే మాకే అర్థం కాదు. ఏం లేదు నాయన. టిల్డా అంటే టిల్డా ఇండికేట్స్ దాట్ ఇది ఈ టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ ఫోల్డర్ అని అర్థం. యువర్ వర్కింగ్ అంటే ఏంది? అది పీడబ్ల్యూ కొట్టు నీకు వస్తుంది. ఎస్ ఎస్ ఇలాగా. ఆహా, ఇప్పుడు యాక్చువల్ గా ఆ పీడబ్ల్యూ కొట్టినప్పుడు ఇలా వచ్చింది హోమ్ కేకే1 అది. ఎస్ ఎస్, ఇది ఏందనుకున్నావు తెలుసా? ఇది యాక్చువల్ గా ఇదిగో ఈ టిల్డా ఉంది కదా, ఈ టిల్డా ఇది అర్థం. టిల్డా ఉందంటే ఇది అర్థం. ఎస్ఎస్ కేకే1 టిల్డా అంటే అది అర్థం. అక్కడే నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. అలాగే ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో సపోజ్ లెట్సే చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు MKDIR అని ప్రాజెక్ట్ 1 కొట్టాను నేను. ప్లస్ సెంటర్ బటన్. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఫోల్డర్, ప్రాజెక్ట్ ఫోల్డర్ అది. ఇప్పుడు ఈ కేకే1 అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లోపలికి ప్రవేశించాలంటే సిడి కొట్టాలా? అంటే ఏదైనా సరే ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే సిడి కొట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు ఫోల్డర్ లోకి వెళ్ళావు. అందుకోసమే ఇదిగో కేకే1 చూపిస్తుంది. నీకు టిల్డా కాదు ఇప్పుడు చూపిస్తుంది. కేకే1 అనే వ్యక్తి ఈ ఫోల్డర్ లో ఉన్నాడు. టిల్డాలో లేడా? లేడు. లేడని నీకెలా తెలియదు? ఇదిగో ప్రాజెక్ట్ 1. ఓకే, టిల్డాలో లేడా? టిల్డా అంటే ఏంది? కేకే1 వ్యక్తి యొక్క ఫోల్డర్, హోమ్ ఫోల్డర్ అని అర్థం. కేకే1 వ్యక్తి యొక్క హోమ్ ఫోల్డరే ఇక్కడ టిల్డాగా రిప్రజెంట్ అవుతుంది. అందుకోసం నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నాను? సిడి టిల్డా కొడుతున్నా డైరెక్ట్ గా. ఎందుకు? అయ్యా బాబు, కేకే1 యూజర్ హోమ్ ఫోల్డర్కి వెళ్ళరా బాబు అని చెప్తున్నా. సిడి టిల్డా అంటే మీనింగ్ అది. సిడి టిల్డా కొడితే ఏమని అర్థం? కేకే1 వ్యక్తి యొక్క ఫోల్డర్లోకి వెళ్ళిపో అని చెప్తున్నా. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నేను ఐఎమ్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, బట్ గో టు కేకే1 యూజర్ ఫోల్డర్ అంటే టిల్డా. ప్లస్ సెంటర్ బటన్. చూసారా? టిల్డా కొట్టి అయిపోయింది. ఇప్పుడు అసలు నేను ఎక్కడున్నానో, ఏ లొకేషన్ ఉన్నా తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి. చూసారా? నేను నా ఫోల్డర్లోనే ఉన్నాను. లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్లో నేను పని చేస్తున్నాను. నా పేరు కేకే1 యూజర్ అని అర్థం. కేకే1 ఫోల్డర్ ఎక్కడుంది? హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్ అది ఇది. అదే లొకేషన్ పాత్ ఇది యాక్చువల్ గా. మరి ఈసీ2 యూజర్ కోడ్ ఇచ్చింది, అట్లాగే ఈసీ2 యూజర్ కోడ్ ఇచ్చేసింది. మరి రూట్ యూజర్ కోడ్ ఇచ్చిందా? రూట్ యూజర్ కోడ్ ఇచ్చేసింది. అరే, లైనెక్స్ అందరికీ ఫోల్డర్స్ ఇచ్చిందా? అందరికి ఫోల్డర్స్ ఇచ్చింది. అదే కదా ఇక్కడ. సో ఎవరెవరికి ఇచ్చేసింది? ఎస్ ఎస్. ఇప్పుడు సపోజ్ రూట్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడు? యూజరే. ఆహా, ఈసీ2 అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈసీ2 యూజర్ అనేవాడు. వాడెవడు? యూజరే. ఆహా, ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతను ఎవరు? అతను కూడా యూజరే. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఫోల్డర్స్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్. అయితే కేకే1 అనే వ్యక్తి తర్వాత రాజేంద్ర ఇలాగ ఈ వ్యక్తులు ఏంది ఇప్పుడు తయారైన వాళ్ళు. కానీ ఆల్రెడీ లైనెక్స్ రూట్ ని యూసీ తయారు చేసి పక్కన పడేసింది. ఎస్, రూట్ యూజర్ని తయారు చేసి అతనికి ఒక ఐడి ఇచ్చింది. ఓకే, ఈసీ యూజర్ని తయారు చేసి అతనికి ఒక ఐడి ఇచ్చింది. ఓకే, కేకే1 యూజర్ మనం తయారు చేసిన వెంటనే అతనికి ఒక ఐడి ఇచ్చేసింది. ఓకే, రాజేంద్ర తయారు చేసి అతనికి ఒక ఐడి ఇచ్చింది. ఓకే, అంటే యూజర్లందరికి ఐడీలు ఇచ్చిందా? యూజర్లు మొత్తానికి ఐడీలు ఇచ్చేసింది. ఓకే, అయితే రూట్ యూజర్ ఐడి ఆల్వేస్ 0, ఈసీ యూజర్ ఐడి ఆల్వేస్ 1000. మారదు ఇది. మరి ఇదేంది? ఇది 1001 నుంచి స్టార్ట్ అయింది మంది. 1002 ఈయనకు వస్తుంది. అట్లా అనమాట. అది స్టోరీ. వీటితో పాటు ఫోల్డర్స్ కూడా ఇచ్చింది. ఐడి అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఫోల్డర్. ఫోల్డర్ను కూడా ఇచ్చేసింది. ఓకే ఓకే, ఫోల్డర్ ఏంటి? రూట్ యూజర్ కూడా ఫోల్డర్ ఇచ్చిందా? ఇచ్చింది. దాని పేరు ఏంది? దాని పేరు రూటే. ఓకే, దాని పేరు రూటే. మరి ఈసీ యూజర్ కూడా ఫోల్డర్ ఇచ్చిందా? ఇచ్చింది. దాని పేరు ఏంది? దాని పేరు ఈసీ యూజరే. అరే ఇదేంది? యూజర్ నేమ్ ఫోల్డర్ నేమ్ ఒకలాగా ఎందుకు ఇస్తున్న లైనక్స్ అంటే అర్థం చేసుకోవడం కోసం. ఈ ఫోల్డర్ వీడిదే అని అర్థం చేసుకోవడం కోసం. లేదా వేరే వేరే పేర్లు ఇస్తే ఒక 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 20-30 వేలు అయిన తర్వాత ఎవడు ఫోల్డర్ ఎవడికో మనకి అర్థం కాదు. అందుకోసం ఫోల్డర్ ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడి పేరు మీదే ఫోల్డర్ ఇచ్చింది లైనక్స్. మరి కేకే1 ఫోల్డర్ ఇచ్చిందా? ఇచ్చింది. వాడి పేరు ఏంది? ఎస్, వెంటనే కేకే1 అది ఫోల్డర్ నేమే. ఇదేంది? ఇది రాజేంద్ర, అది ఫోల్డర్ నేమ్. మరి
ఫోల్డర్ కి యూజర్ కి తేడా మనం ఎలా తెలుసుకోవాలా? ఏం లేదు. ఫోల్డర్ అంటే దానికి లొకేషన్ ఉంటుంది. యూజర్ అంటే ఏముంది? యూజర్ అంటే యూజర్ యాడ్ కేకే1 కొడితే యూజర్ వస్తాడు, దానికి ఫోల్డర్ కూడా వస్తుంది అంటున్నా నేను. లైనెక్స్ ఇచ్చింది ఇదంతా. సరే, మరి ఇప్పుడు రూట్ యూజర్ కూడా ఫోల్డర్ ఉందా? ఉంది, రూట్. ఓకే, మరి లైనెక్స్ ఈ ఫోల్డర్ ని ఎక్కడ ప్లేస్ చేసింది? లైనెక్స్ ఈ ఫోల్డర్ ని, ఇది రూట్ అనే ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టేసింది డైరెక్ట్ గా. వేరేది ఏం ఛాన్స్ లేదు, ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టింది. ఆహా, సరే. మరి ఈసిడి యూజర్ అనే ఫోల్డర్ ని ఎక్కడ పెట్టింది? ఈసిడి యూజర్ అనే ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టాల డైరెక్ట్ గా. అదేం చేసింది తెలుసా? ఈసిడి యూజర్ అనే ఫోల్డర్ ని ఫస్ట్ హోమ్ లో పడేసింది. దాని తర్వాత ఆ హోమ్ తీసుకెళ్లి ఫార్వర్డ్ స్లాష్ లో పడేసింది. అది ఆడ విషయం. ఓకే, మరి కేకే1 ఫోల్డర్ ని ఎక్కడ పడేసింది లైనెక్స్? ఏం లేదు, కేకే1 అనే ఫోల్డర్ ని హోమ్ లో పడేసింది. ఎస్, హోమ్ లో పడేసిన తర్వాత ఎస్, నెక్స్ట్ ఏం చేసింది? ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో రాజేంద్ర, రాజేంద్ర తర్వాత ఇక్కడ హోమ్, హోమ్ మళ్ళీ హోమ్ నుంచి డైరెక్ట్ గా చెప్పాలంటే ఫార్వర్డ్ స్లాష్. సో దట్ మీన్స్ వాట్? యాజ్ సూన్ యాజ్ ఐ క్రియేట్ a user, that user will get the user ID and user will get the user folder. That folder is available inside a home folder. హోమ్ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇలాగనమాట. అంటే ఇది హోమ్. మరి ఈసిడి యూజర్ కనపడతాడే? కనపడలేదా? కనపడతాడు. ఎలాగా? హోమ్ లోకి వెళ్ళి చూడు, కనపడతాడు. ఎస్, హోమ్ ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్. మరి రూట్ ఫోల్డర్ మనకు కనపడలేదే? రూట్ ఫోల్డర్ హోమ్ లో లేదు, నో. మరి ఎక్కడ ఉంది అది? అది సపరేట్ గా ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ లోనే ఉంది. ఎందుకు అలా చేసింది? వాడు స్పెషల్ కాబట్టి, ఈజ్ ఎ స్పెషల్ యూజర్ కాబట్టి. అందువల్ల రూట్ యూజర్ కూడా ఐడి ఉంది, రూట్ యూజర్ కూడా ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ పేరు రూటే. ఆ ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ లో డైరెక్ట్ గా పెట్టేసింది. అర్థమైంది. అందుకోసం మనం ఇక్కడ రూట్ లోకి వెళ్ళండి ఒకసారి. రూట్, ఎస్, దిస్ ఇస్ రూట్. అందుకోసమే నేను సిడి కొట్టి టిల్డా కొడుతున్నా. అంటే దాని అర్థం ఏంది తెలుసా? సిడి కొట్టి టిల్డా కొడితే, అరే బాబు రూట్ యూజర్, నువ్వేమో కేకే1 అనే వ్యక్తి ఫోల్డర్ లో ఉన్నావు, డైరెక్ట్ గా నీ ఫోల్డర్ లోకి నువ్వే వెళ్ళరా బాబు అని చెప్తున్నా. ఎవరికి? రూట్ యూజర్ కి. అందుకే సిడి టిల్డా కొట్టామనుకో, ఎస్, అయిపోయింది. సిడి టిల్డా కొట్టిన వెంటనే ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? రూట్ యూజర్ అనేవాడు వాడి వర్కింగ్ డైరెక్టరీ లో ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? పీడబ్ల్యూడి. ఓకే, పీడబ్ల్యూ కొడితే ఏమొచ్చింది? రూట్ వచ్చింది. మరి ఫార్వర్డ్ స్లాష్ ఉంది ఏంది? అవునయా, రూట్ ఫోల్డర్ అనేది ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. అదే నేను చెప్తుంది ఇక్కడ. అదే నేను చెప్తుంది, రూట్ ఫోల్డర్ అనేది ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ లో ఉంది. ఆహా, మరి ఈసిడి యూజర్ ఫోల్డర్ అక్కడ లేదు, అది హోమ్ ఫోల్డర్ లో ఉంది. కొంచెం ఎట్లాగైనా కన్ఫ్యూజ్ అవుతుంది సార్. కన్ఫ్యూజ్ అంటే నువ్వు ఎక్కడో ఉన్నావని అర్థం, ఇక్కడ లేవని అర్థం. యు ఆర్ ఇన్ సమ్వేర్. అంతేగాని ఫస్ట్ క్లాస్ నుంచి, నిన్న నేను తయారు చేసిన నిన్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు క్లాస్ లోనే నువ్వు ఉంటే, నీ మైండ్ కరెక్ట్ గా ఉంటే ఈ క్లాస్ నీకు అర్థమైంది. కానీ మనల్ని క్లాస్ కూడా వినేయకుండా ఎవరన్నా చేస్తా ఉంటే, ఆ డోర్ లాక్ వేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వింటే ఈ గంట సేపు చక్కగా జీవితంలో పైకి ఎదగొచ్చు. ఆక్సిజన్ ఎక్సలెంట్ గా అందిద్ది, లేకపోతే ఆక్సిజన్ కట్ అయింది. అంటే ఏం సార్ ఆక్సిజన్ అంటే? అది ఇండియాలో ఉన్న వాళ్ళకంటే ఫారెన్ లో ఉన్న వాళ్ళకి తెలిసింది ఆక్సిజన్ అంటే ఏందనేది. ఎందుకు సార్ అట్లా? ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆక్సిజన్ పేరే మనీ. దీనికోసం మనం ఎంతైనా కష్టపడాలా. ఎస్, ఆ విలువ ఇక్కడున్న మనకంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి తెలిసింది ఆక్సిజన్ అంటే ఏందనేది. ఎస్, అందుకోసం నేనేం చెప్తానంటే, మనిషి ఫస్ట్ సర్వ్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. అదే విటమిన్ ఎం, మనీ, అంతే. కాబట్టి దానికోసం మనం కష్టపడాలంటే కొంచెం మనసు పెట్టి దృష్టి పెట్టి వర్క్ చేసుకోవాలి. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకే, చేయండి జాగ్రత్తగా. అది డీవియేషన్ అవ్వకూడదు, చక్కగా వినాలి. చాలా ఎక్సలెంట్ క్లాసెస్. ఎందుకంటే ఇంత స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి చెప్తే మీకు అర్థమైద్దని చెప్పడం, లేకపోతే ఇదంతా కూడా ఇంత చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ నాలెడ్జ్ మీకు ఉంటే, మీరు కనీసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు కదా, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర కూడా ఇంటర్వ్యూలో గెటన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలో ఈజీ, వాటర్ గ్లాస్ తాగినంత ఈజీగా మీరు సెట్ అయిపోతారు. అట్లాంటిది అనమాట. అందుకోసం ఈ సబ్జెక్ట్. అందుకోసం ఎక్కడి నుంచి ఎలా చదువుతున్నాం అనేది తెలుసుకోవాలి. అందుకోసం నేనేం చెప్తానంటే,
రూట్ అనేది యూజర్ నేమ్. ఓకే, ఆ యూజర్ కి రూట్ అనే ఫోల్డర్ ఒకటి వస్తుంది, అది లైనెక్స్ ఇస్తాడు. ఆ ఇచ్చిన రూట్ ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టాడు. ఎవరు? లైనెక్సే. మిగతా వాటిలో మాత్రం హోమ్ ఫోల్డర్ లో పెట్టేశాడు. ఇప్పుడు సరే, మనం ఆ ఫార్వర్డ్ స్లాష్ లోకి వెళ్ళి రూట్ అనే ఫోల్డర్ ఉందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, గో టు దిస్ ప్లేస్. ఇదిగో, నేను ఎవరిని? నేను రూట్. ఓకే, సిడి కొట్టండి, సిడి. ఫార్వర్డ్ స్లాష్ కొట్టు, ఫార్వర్డ్ స్లాష్. ప్రెస్ సెంటర్ బటన్. చూసారా, నేను ఫార్వర్డ్ స్లాష్ లోకి వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ కొట్టు. ఎల్ఎస్ అంటే ఏంది? ఫైల్స్ ఫోల్డర్స్ కనపడే ప్లేస్. చూసారా, ఎల్ఎస్ కొట్టిన వెంటనే ఇక్కడ రూట్ అనే ఫోల్డర్ కనపడుతుందా? ఎస్, అంటే ఫార్వర్డ్ స్లాష్ లోనే రూట్ ఉంది, రూట్ అనే ఫోల్డర్ ఉంది. రూట్ అనే ఫోల్డర్ అక్కడే ఉంది, కానీ కేకే1 ఫోల్డర్ రాజేంద్ర అది ఎక్కడ ఉంది? హోమ్ లో ఉంది. ఇది హోమ్. ఓకే, ఇప్పుడు ఈ హోమ్ లోకి వెళ్తే వాళ్ళు కనపడతారు. ఈ సిటీ యూజరు, రాజేంద్ర, వాళ్ళందరూ అక్కడ కనపడతారు. ఎస్ ఎస్, గో టు దిస్ ప్లేస్. అంటే సిడి హోమ్. ప్రెస్ సెంటర్ బటన్. ఓహో, హోమ్ లోకి వెళ్ళి వచ్చాం సార్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి సార్. చూడండి, ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. ఎస్, అప్పుడు వీళ్ళు వస్తారు. చూసారా, ఈసీ2 యూజర్ వస్తాడు. చెప్పాను కదా, కేకే1 వస్తాడు, కేకే. ఇక నుంచి నువ్వు ఎంత మంది యూజర్స్ తయారు చేస్తే ఆల్ ద యూజర్స్ ఫోల్డర్స్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ హోమ్. హోమ్ ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్. అది విషయం. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఇట్స్ లైక్ సి డ్రైవ్ మాదిరిగా లైనెక్స్ లో అనుకో, అంతే సింపుల్. అది అందరికి పేరెంట్, మొత్తానికి పేరెంట్ డైరెక్టరీ అది. ఆ డైరెక్టరీని ఇక్కడ మనం సి డ్రైవ్ అనుకో మీ విండోస్ భాషలో అని నేను చెప్తున్నా. ఎస్, అండర్ దిస్ డైరెక్టరీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అంటున్నా నేను. ఎస్. ఓకే, అందుకోసం నేను ఇందాకటి నుంచి మీకు అర్థం కాని భాష ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? సపోజ్ నేను ఎక్కడున్నాను? హోమ్ అనే ఫోల్డర్లో ఉన్నా. ఈ రూట్ యూజర్ హోమ్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? సిడి టిల్డా, అంతే. ప్రెస్ సెంటర్ బటన్. ఓకే, సిడి టిల్డా. అందుకే టిల్డా అంటే అర్థం ఏంటంటే, ఇది పిడబ్ల్యూడి కొట్టు, నీకు అర్థమైంది టిల్డా అంటే. ఇదిగో అయ్యా బాబు, టిల్డా అంటే అర్థం ఏంటంటే, ఇదిగో రూట్ ఫోల్డర్ లోనే నువ్వు ఉన్నావు. అక్కడ రూట్ అనేది లేకుండా టిల్డా పెట్టాడు వాడు, అందువల్ల కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. టిల్డా టిల్డా టిల్డా, ఏందిరా టిల్డా అని. టిల్డా అంటే అదే. టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ ఫోల్డర్ అని అర్థం. ఓకే, మనం ఏ ఫోల్డర్ లోకి వెళ్ళినా టిల్డా కొట్టేస్తాం అనుకో, వాడి ఫోల్డర్ లోకి వెళ్తాం. ఎట్లాగది? ఎట్లా అంటే, ఇప్పుడు ఎంకేడిఆర్ కొట్టి ప్రాజెక్ట్ 1 కొట్టా నేను అనుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? సిడి ప్రాజెక్ట్ 1. అప్పుడు ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళిపోయా నేను. సో నౌ ఎక్కడున్నాను నేను? అంటే ప్రాజెక్ట్ 1 లో ఉన్నా. ఓకే, నాకొద్దు ప్రాజెక్ట్ 1 వద్దు, నా ఫోల్డర్కి నాకే తెచ్చివు అంటున్నా నేను. లైనెక్స్ ప్రాజెక్ట్ 1 నాకొద్దు, నా ఫోల్డర్లోకి నన్ను వెళ్ళనివ్వా అన్నే. అప్పుడు ఏమైంది? ఓకే, నీ ఫోల్డర్లోకి నువ్వు వెళ్తావా? అయితే అంటే సిడి టిల్డా, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు వాడి ఫోల్డర్లోకి వాడిని వెళ్ళినట్టు అర్థం. నా ఫోల్డర్లోకి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది నాకంటే? పీడబ్ల్యూడి. ఇదిగో రూట్ ఫోల్డర్లోనే ఉన్నావు నువ్వు. ఎస్ ఎస్, ఆ రూట్ ఫోల్డరే ఇండికేట్స్ దట్ టిల్డా. ఇది తెలుసుకోవాలి యాక్చువల్గా. ఓకే, సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇవన్నీ అర్థమైనాయి. ఇవన్నీ అర్థం కావడం కోసం ఎందుకు నేను చెప్తున్నానంటే, యాక్చువల్గా అసలు స్టోరీ ఒకటి ఉంది మీకు. ఎలా అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్వర్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ సర్వర్, ఇక్కడ సర్వర్లో నేను లాగిన్ అయ్యాను. నా పేరు రూట్ యూజర్. నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిపోయి నేను ఒక ప్రాజెక్ట్ 1, ఏ ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ తయారు చేసి, అంటే ఏ ప్రాజెక్ట్ అది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అది. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ తయారు చేసి, ఆ తయారు చేసిన తర్వాత ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక 1000 ఫైల్స్ తయారు చేసి ఇక్కడ పడేసా. అంటే ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఈ సర్వర్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను బాబు? ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్ 1 డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోండి అని చెప్పా. ఎవరికి? కేకే1కి చెప్పా ముందుగా. అతను కేకే1 వెంటనే తన సర్వర్లోకి లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత బాబు ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ప్రాజెక్ట్ని యాక్సెస్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. ఆ తర్వాత రాజేంద్ర, ఆయన గురించి, రాజేంద్ర ప్లీజ్ యాక్సెస్ ద
ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పా. ఆయన కూడా సర్వర్ లోకి లాగిన్ అయ్యాడు, అతను కూడా ట్రై చేస్తున్నాడు. ఇది ఐల్ మేక్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు అందుకు ఈ ఫోల్డర్ గొడవ. ఈ ఫోల్డర్స్ కూడా ఎందుకయ్యా ఇక్కడ చేశానంటే అందుకు అనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో మీకు వచ్చింది. అంటే ఇక్కడున్న ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ని ఈ KK1 ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఈ రాజేంద్ర అనే వ్యక్తి ఎలా యాక్సెస్ చేసుకోవాలి, చేసుకొని వీటిని అంతా ఎలా చూడాలి, చెయ్యాలి, ఇవన్నీ టాస్క్ అనమాట. ఇది మనం చేసేది రియల్ టైంలో. ఎస్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ is available in this place and I would like to receive all these documents from my mission. నా మిషన్ నుంచి నేనే యాక్సెస్ చేసుకోవాలా, రాజేంద్ర నుంచి రాజేంద్ర యాక్సెస్ చేసుకోవాలా, ఇక్కడ సమ్ అదర్ పర్సన్ ఉంటే అతను కూడా యాక్సెస్ చేసుకోవాలా, ఇంకా సమ్ అదర్ పర్సన్ ఉంటే అతను కూడా ఇది యాక్సెస్ చేసుకోవాలా. మరి ఇదంతా మనం ఎలా సెటప్ చేయాలి అవనేవి మనం రేపు చూద్దాం, రియల్ గా లైవ్ లో హ్యాండ్స్ ఆన్. ఎందుకంటే మనం ఒక నలుగురు యూజర్స్ ని తీసుకుందాం, నలుగురు మిషన్స్ లోకి లాగిన్ అవుతారు. మనం ఇక్కడ ఇదేమో ఇక్కడ పెడదాం, అక్కడి నుంచి వీళ్ళు ఎలా తీసుకుంటారు ఈ ఫైల్ ని, ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంట్